తక్కువ పెట్టుబడి, తరగని డిమాండ్, ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. నాకు ఇష్టమైనవి అనే ఈ శీర్షిక కింద మనం పలకరించబోతున్న వ్యక్తి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా పెద్ద తెరపై, బుల్లి తెరపై మెప్పించారు సూరావజ్జల సుధాకర్ గారు. సార్, మీరు చెన్నై వచ్చినప్పుడు కొంచెం జాగా దొరికితే చాలు, డబ్బులు వస్తే చాలు అని కష్టపడ్డ సందర్భాల్లో కష్టం తెలిసిన సందర్భం ఇది. నాకు అది శివ సినిమా తర్వాత ఒక 7.5 years బిగ్ బ్లో. బట్ ఈ సుధాకర్ జీవితంలో ఎస్పి శైలజ గారు రావడం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సిస్టర్ అవడం, సో ఒకనప్పుడు చాలా మీ ఇద్దరికి అభిప్రాయ భేదం వచ్చినప్పుడు శైలజ గారు స్ట్రిక్ట్ గా కనిపిస్తారు, మీరు సైలెంట్ గా కనిపిస్తారు. ఇది నిజమా? షీఈస్ వెరీ క్లియర్. పద్ధతి చాలా ఇది. సో అవి నా దగ్గర ఉన్నాయి. బట్ నేనేంటంటే మీరు అన్నట్టు నేను వదిలేస్తాను. దేవుడు అని అంటే రామోజీరావు గారు, దేవత అంటే రాధిక గారు. ఆ టైంలో ఏంటి అనేసరికి నిజంగా భగవంతుడు మనిషి రూపేణ. శైలజ గారు పాడిన ఏ పాట మీ మనసుని అలా పులకింపజేసింది? అందరికీ నమస్కారం. జీవితంలో కొన్ని మనకి ఇష్టమైన ఉంటాయి, కొన్ని కష్టమైన ఉంటాయి. కానీ కష్టమైన వాటిని ఇష్టంగా మార్చుకోవడం, మలుచుకోవడమే జీవిత సారం అని చెప్పి పెద్దలు చెప్పగా విన్నాం కదా. సో ఇవాళ నాకు ఇష్టమైనవి అనే ఈ శీర్షిక కింద మనం పలకరించబోతున్న వ్యక్తి అందరికీ సుపరిచితులు. ఒక కుర్రవాడిగా, పెద్దరికం ఉండే ఒక పెద్ద మనిషిగా, మధ్యలో అనేక షేడ్స్లో అంటే విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా అన్ని రకాల పాత్రలు చేసి పెద్ద తెరపై, బుల్లి తెరపై మెప్పించారు, ఒప్పించారు. వారే సూరావజ్జల సుధాకర్ గారు. ప్రముఖ నటులు. అండ్ వారు ఆ తర్వాత శుభలేఖ సుధాకర్గా మారిన విషయం అందరికీ తెలుసు. ఎన్నిసార్లు పలకరించినా ఏదో ఒక తృష్ణ ఆయనలో ఉంది. అది బయటికి ప్రకటిస్తూ ఆయన ఆలోచనలను పంచుకుంటూ చాలామందికి మంచి మంచి విషయాలు, సందేశాలు ఇస్తూ ఉంటారు. వారిని పలకరించడం మరొకసారి మన అదృష్టం. సార్ నమస్కారం. మ్యామ్ నమస్కారం. అండ్ ముందుగా వెల్కమ్ టు చెన్నై. థ్యాంక్ యూ సార్. అసలు గాలి మారిపోతుంది సార్. ఇక్కడికి రాగానే ఎక్కడ లేని ఒక ఫీలింగ్ అనమాట, చెప్పలేం మాటల్లో. మీరు ఇక్కడ మా తమిళనాడు చెన్నైలో అడుగుపెట్టినటువంటి వాతావరణం చూడండి, ఎంత చల్లగా వర్షం పడుతుంది. సో హైదరాబాద్ నుంచి వర్షం తీసుకొచ్చాను సార్. ఇక్కడ అసలు సంస్కృతి, సంప్రదాయాలు, పద్ధతులు, అంటే వీధుల్లో మామూలుగా ముగ్గులు కనిపించడం ఎంత భలే ఉంది. అదొకటి అగరబత్తి వాసన, సాంబ్రాణి. ఎక్కడికి వెళ్ళినా అది మీకు ఈజీగా ఉంటుంది అనమాట. చెప్పండి. ఎస్, మళ్ళీ ఏంటి, వాట్ ఈస్ ద న్యూ థింగ్? అంటే సార్ మీ గురించి ఆల్రెడీ తెలుసు. మీరు శివ సినిమాలో ఎప్పుడు అందరూ వచ్చి బాటనీ పాఠంతో మొదలు పెడతారు, అఫ్ కోర్స్. కానీ ఈసారి ఏంటంటే అసలు మీ ఇష్టాలు ఏమిటి? మీరు అంటే మీ చాయిసెస్ ఎలా ఉన్నాయి లైఫ్లో? అలా చాయిసెస్కి విరుద్ధంగా జరిగినప్పుడు మీరు ఏం చేశారు అని తెలుసుకునే ప్రయత్నం మళ్ళీ మిమ్మల్ని అందుకే బాదర్ చేశాను. నో నెవర్ ఏ బాదరేషన్. ఇట్స్ ఆల్వేస్ గుడ్, హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్లీ సార్, మీకు అసలు మీ లైఫ్ ఫిలాసఫీలో మీకు ఇష్టమైన విషయం ఏంటి? అంటే డిటాచ్మెంటా, వైరాగ్యమా, ఇంకోటా, లేదు యాక్టివ్ పార్టిసిపేషనా? ఏమన్నా ఎప్పుడైనా ఆలోచించారా? చాలా డీప్ క్వశ్చన్, కానీ మొదలు పెట్టడమే. నాకు ట్రూత్ఫుల్గా ఉండడం అన్నది నాకు చాలా ఇష్టం. మనిషి అన్న తర్వాత నవరసాలు లేని వ్యక్తి లేరు. ఇది వాస్తవం. ఓన్లీ పాళ్ళు మారుతూ ఉంటాయి. నాకు పలానా ఇది లేదు అన్నారంటే వారంత అబద్ధం చెప్పేవారు ఇంకెవరూ లేరు అని నేను అంటాను. ఇది నా ఫిలాసఫీ. ఈ దీంట్లో ఏంటంటమ్మా, అప్ అండ్ డౌన్స్ దీంట్లోని పాళ్ళు మారుతూ ఉంటాయి. ఇది ఫ్యాక్ట్. నిజాయితీ అన్నది ఒకటి ఉంది. అది మీరు చాలా విస్తరంగా చెప్పే మాటల్లో భగవద్గీత ఒకటి, ఖురాన్ ఒకటి, బైబుల్ ఒకటి. అంటే వాళ్ళది మీరు 3 చదివితే కాస్తో కూస్తో తాత్పర్యం ఒకటే. వీలుంటే సాటి మనిషికి సహాయం చేయండి, హాని మాత్రం చేయొద్దు, అంతే. ఇది తాత్పర్యం. మనం అది వదిలేసాం. సహాయం పక్కన పెట్టండి, ఓన్లీ అక్కడక్కడ నొప్పిస్తుంది. సో ఈ దీంట్లోనే నేను ఉంటాను. నిజాయితీ అన్నది చాలా ఇంపార్టెంట్. మనిషికి భగవంతుడు ఇచ్చిన పెద్ద వరం ఏంటంటే ఆలోచన శక్తి, ఫీల్ అయ్యే శక్తి, మాట్లాడే శక్తి. 100కి 99% మనుషులు ఆలోచించేది వేరు,
ఫీల్ అయ్యేది వేరు, మాట్లాడేది వేరు. మనసా వాచా కర్మణ అని 3 ఇలా అలా వెళ్ళిపోయి విడిగా. నేను నా 3 ఒకటే. అందుకే నేను ఎవరికి నచ్చను. అదేం లేదు సార్, నచ్చరని కాదు, అందరూ కొంచెం భయపడి కొంచెం భయంతో కూడిన భక్తితో కూడిన. లేదమ్మా, భయం అంటూ లేదు. నచ్చను అని ఎందుకంటున్నానంటే పొగడత ఇస్ ఎ వెరీ కామన్ ఫ్యాక్టర్. అది పోయినప్పుడు ఆహా అంటాం. ఇది బాగాలేదు అన్నప్పుడు మనం తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా చాలా తక్కువ. అక్కడే వచ్చేస్తుంది. ఇది బాగుండలేదు వద్దు అన్నాం అనుకోండి, ఇట్ గోస్ అవే. వై అని ఆలోచిస్తే తర్వాత, బట్ డ్యామేజ్ జరిగిపోయిన తర్వాతే అందరూ రియలైజ్ అవుతారు. అవును, ఆ పిచ్చోడు ముందేలే చెప్పాడే అని చెప్పేసి. బట్ ఒక ఉదాహరణ ఇస్తారా? అంటే మీరు అలా చెప్పి తర్వాత జనం రియలైజ్ చాలా ఉన్నాయి. మరి జనం అని కాదు, మా ఇంట్లో పరిస్థితులు దీంట్లోనే చెప్తున్నాను. వై అన్న దీనికి ఏంటంటేనమ్మా, ఇప్పుడు మేము ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. సో ప్రతిదీ నేను ముందుగానే చెప్తూ వచ్చా, ఇది ఇలా చేద్దాం, ఇది ఇలా చేద్దాం, ఇలా చేద్దాం. అందరూ నార్త్ నుంచి సౌత్, ఈస్ట్ నుంచి వెస్ట్ తలాడిస్తారు. కానీ వచ్చేసరికి జరగదు. ఏదో చేస్తారు, ఇది కాదు కదా, లేదు సార్ ఇది కదా, మళ్ళీ అటు ఇటు చేసి, లేదు సార్ మీరు చెప్పింది అదే కరెక్ట్ అని చెప్పి కట్టింది మళ్ళీ పగలగొట్టాడు. ఇది నాకు ఈ మధ్య ఒక 3.5 సంవత్సరాలుగా ఇది పెద్ద జ్ఞానం. అందులో ఇది చాలా తీరికతో ఓపికతో కూడిన పని. ఇల్లు మీరు రీకన్స్ట్రక్ట్ చేయడం, రీమోడల్ చేయడం అనేది అవును మామూలు విషయం కాదు అది. సార్, సింబాలిక్గా ఏమనిపిస్తుంది మీకు? ఇల్లు రీమోడల్ చేసేటప్పుడు మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, ఐఎమ్ మూవింగ్ టు అనదర్ న్యూ ఫేజ్ అని. మీకు అలా ఏమన్నా సింబాలిజం నమ్ముతారా? 100% డెఫినెట్గా ఉంటుంది. ఇట్స్ అ గ్రోత్. ఒకనప్పుడు నేనే ఇదే చెన్నైలోని ఒక 17 ఏళ్ల కుర్రాడుగా వచ్చినప్పుడు ఎక్కడైనా ఇంత చోటు దొరికితే చాలు అనిపించింది ఉండడానికి. తర్వాత ఒక సినిమాలో యాక్ట్ చేస్తే చాలు అనిపించింది, చోటు దొరికింది. ఒక సినిమా చేశాను, బాగుంది అన్నారు, ఇంకో సినిమా. సో మైండ్ అన్నది అలా పెరుగుతూ తర్వాత ఏమైపోతుంది, ఒకసారి కాస్త గుర్తింపు అని వచ్చిన వెంటనే ఈ చిన్న చోటు వాట్ వాస్ లైక్ ఏ ట్రెజర్ టు యూ, ఇది కాదు ఇంకా పెద్దది కావాలని. సో మనిషి మారిపోతూ ఉంటాం. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అలాగే నేను ఏదో ఇల్లు కొనుక్కున్నాం, ఏదో చేసాం, ఇప్పుడు ఆ ఇల్లు మళ్ళీ రీమోడల్ చేసి ఇలా ఉంది అంటే దట్ హ్యాపీనెస్ ఇస్ దేర్. ఇంకేం కావాలి అని అంటే దానికి అంతు లేదమ్మా, అంతు లేదంటారు. 100% అంతు లేదు. 100% నువ్వు మనిషి అన్న తర్వాత ఈ వాతావరణం అంటే మెటీరియలిస్టిక్ థింకింగ్లో బతుకుతున్న వాళ్ళందరికీ కూడా ఇంకా 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 ఇది దాటి నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఏదైనా ఒకటి చిద్విలాసంగా ఉండొచ్చు అంతే. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇంకా 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 నేను వారు శైలజ గారు ఏదైనా ఒకటే కదండి. వారు చాలా సాత్విక స్థితిలో ఎప్పటి నుంచో తాత్విక వారు నాకు తెలిసి దగ్గర కొన్ని కోట్ల కిలోమీటర్ పై స్థాయిలో ఉన్నారమ్మా. ఈ జన్మలో నేను వారికి చేరుకోలేదు. అది ఫ్యాక్ట్. వారికి నిజంగా చెప్పాలంటే వారే నాతో అలా అడ్జస్ట్ అవుతున్నారు అంతే. ఇది కూడా ఫ్యాక్టే. వారిని అడిగితే కాదంటారు, కానీ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. ఇద్దరు ఒకరికొకరు సార్ అంత స్పేస్ ఇచ్చుకోవడం చాలా గొప్ప. ఇందాక రాజశ్రీ గారు అన్నట్టు మీరిద్దరూ ఒక చాలా ఆదర్శంగా ఇప్పుడు మీరు నేను ఉన్నాం, వీఆర్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ. ఇక్కడ మన వీళ్ళు వచ్చేసారు, మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా అని అడుగుతారు. నాకు కాఫీ అంటాను. యూ మే ప్రిఫర్ టీ, యూ మే ప్రిఫర్ బ్లాక్ టీ, యూ మే ప్రిఫర్ ఎ సాఫ్ట్ డ్రింక్, ఆర్ ఏమీ వద్దు మంచిగా అని. దట్స్ యువర్ టేస్ట్. దాన్ని రెస్పెక్ట్ చేయాలి. అదేంటి నేను కాఫీ తాగుతుంటే మీరు ఇవన్నీ తాగుతున్నారేంటి అన్నాం తప్పు. ఆర్ వైస్ వర్స. అంతే కదా సార్, అదే జీవితం. సో ఇంతకీ సార్ మీకు కాఫీ టీ వీటిలో ఏది ఇష్టం? కాఫీ ఒకనప్పుడు రోజుకి 70 కప్పులు కాఫీ తాగేవాడిని. 70 కప్పులా? ఏంటి నిజంగా? ఫిల్టర్ కాఫీ 70 కప్స్ తాగేవాడిని. ప్యూర్ కాఫీయా, దానిలో చిక్కర కలపాలా? మామూలు మెడ్రాస్ వచ్చిన తర్వాత ఫిల్టర్ కాఫీ. ఇక్కడ ఫిల్టర్ కాఫీ అదే. అలాంటిది అలా తగ్గి 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 ఇప్పుడు 4 కాఫీలకు వచ్చాను. ఐ లవ్ కాఫీ. ఐ థింక్ కాఫీ ఒక అనుభూతి సార్, అది మాటల్లో చెప్పలేనంత అనుభూతి. అది స్పెషల్లీ ఈ నేలకు కాఫీ అద్భుతం. సూపర్. అది మీరు తీసుకున్న నిర్ణయాలలో మీకు చాలా ఇష్టమైన నిర్ణయం ఏది? ఫర్ ఎగ్జాంపుల్ శైలజ గారిని వివాహం చేసుకోవడం, సినిమా ఇండస్ట్రీలో నటుడుగా సెటిల్ అవ్వడం, ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు అది వదిలిపెట్టడం, ఏది మీకు మోస్ట్ బెస్ట్ డెసిషన్ ఆఫ్ యువర్ లైఫ్ అంటారు? ఎవ్రీథింగ్. ఎందుకంటే మెడ్రాస్ వచ్చినప్పుడు ఇక్కడ నిలదొక్కుకోవాలి, నాన్నగారిని ఇబ్బంది పెట్టకూడదు అన్నప్పుడు అది అదృష్టవశాత్తు కరెక్ట్గా అప్పుడే రెస్టారెంట్ క్యాషియర్స్ కావాలని తాజ్ కోరమండల్లో అడ్వర్టైజ్మెంట్ రావడం, నేను అప్లై చేయడం రావడం. సో దట్ వాజ్ మై షెల్టర్. అది ప్రతిదీ నాకు ఎంజాయ్ చేశాను. అక్కడ మనుషులు మనస్తత్వాలు ఎలా ఉండాలి, ఎలా డీల్ చేయాలి,
అనేది అక్కడ నేర్చుకున్నాను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో ది సేమ్ థింగ్. అవును రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, రకరకాల సన్నివేశాలు, అవును హౌ టు డీల్ అన్నది భగవంతుడు నాకు అక్కడ ప్లాట్ఫామ్ వేసేసాడు. దెన్ కమింగ్ టు సినిమా, నా పర్సనాలిటీ ఏమిటో మీకే తెలుసు, అందరికీ తెలిసిందే. ఆ పర్సనాలిటీ పెట్టుకుని అసలు ఇంతకాలం నేను నడుస్తాను అన్నది కూడా ఆ రోజుల్లో క్వశ్చన్ మార్కే, కానీ నడుస్తూనే ఉన్నాను. ఫీల్ హ్యాపీ. ఎస్, శైలజ్ గారు అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ. సో నాకు నిజంగా చెప్ప ఆర్థిక క్రమశిక్షణ నాకు లేదు. లేదంటే ఏంటి సార్, ఖర్చు పెట్టేస్తారా? నాకు ఎవరైనా కష్టం, ఆకలి అంటే ఇమీడియట్ గోస్. ఎందుకంటే ఇవన్నీ నేను చూసేసాను కనుక. సో సో మీరు ధారాళంగా ఇచ్చేస్తారు. దీంట్లోని అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, నిజంగా ఇది చేసిన వాళ్ళు ఉన్నారు, బట్ వెళ్ళిపోతుంది. అది ఇంకా ఇప్పటికీ ముట్టికాయలు తగిలినా మారలేదు. మీరు ఎందుకు సార్ ఇచ్చేస్తారంటే ఆ టైంలో ఏమనిపిస్తుంది, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అడుగుతారా? అంటే అడుగుతారు. ఇప్పుడు సడన్గా మీరే వచ్చారు, ఆకలి అంటారు. ఆ మాట విన్న వెంటనే ఆకలి అంటే నాకు తెలుసు, నేను అనుభవించాను. సో ఆ దీని మీద ఏమో నాలాగే వీళ్ళు కూడా అలా కోట్లలో ఇచ్చేసి ఉంటారు కదా. అది అసలు లెక్కలేదు. దాన్ని మనం లెక్క పెట్టుకోకూడదు, లెక్క పెట్టకూడదు కూడా. సో అది దీని మీద అలాగే నేను కొన్ని నేర్చుకున్నాను తన దగ్గర. ఆర్థిక క్రమశిక్షణ ఒకటి కాకుండా ఇంకోటి సార్, తను అదే చెప్పింది, ఏమంటే మీరు సహాయం చేస్తున్నారని మీరు అంటున్నారు, నేను దానికి ఎట్టి పరిస్థితుల్లో నేను నో అని నేను అన్నాను. ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు, మీరు సంపాదిస్తున్నారు, మీకు తెలిసిన వాళ్ళకి మీరు ఇస్తున్నారు. కానీ నా దృష్టిలో ఏంటంటే మీరు సహాయం అంటున్నారు, వాళ్ళు ఆపర్చునిటీ తీసేసుకుంటున్నారని నేనంట. మీరు ఏమి చేయాలనుకున్నా, ఇప్పుడు అన్నం కావాలన్నా అరగంట ఆగండి అని చెప్పి ఇంట్లో చేసి భోజనం వడ్డిద్దాం, దే విల్ ఫీల్ హ్యాపీ. నిజంగా ఆకలి అయితే వెయిట్ చేస్తాను, లేదంటే యూ విల్ గెట్ ద ట్రూత్. స్కూల్ ఫీజు అంతే కదా, మీరు వాళ్ళు ప్రతి స్కూల్కి ఇప్పుడు ఫీజు స్లిప్ ఇచ్చేస్తారు, ఇచ్చేమనండి అక్కడ కట్టేద్దాం. నాట్ ఫర్ వన్ టర్మ్, 1 full year. బుక్స్ కొనేసి ఇచ్చేద్దాం, డబ్బుగా ఇవ్వద్దని. స్కూల్ యూనిఫామ్స్ చెప్పండి, 1 జత కాదు 4 జతలు కొనిచ్చారు, మీరు ఇది ట్రై చేయండి అని. నిజంగా అది ట్రై చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి సగానికి సగం మంది కట్ ఆఫ్. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అనిపిస్తుంటుంది, నేనేంటి ఇంకా ఎందుకు నేర్చుకోలేను. కానీ అగైన్ కొన్ని అలవాట్లు పుట్టుకతో వచ్చినవి పుడకలతోనే పోవాలి, అది మారాలి అంతే. చాలా బాగుంది సార్. అంటే మీరు హౌ డీప్లీ యూ ఫీల్ అని తెలుస్తోంది ఫర్ పీపుల్ అరౌండ్ యూ. ఎప్పుడు కనిపించినా మీరు సార్, చాలా వరకు నేను చూసిన అన్ని ఇంటర్వ్యూల్లో మనం ఎప్పుడు కలిసినా మీరు లక్షణంగా కుంకుమ బొట్టు పెట్టుకుని వస్తారు. మీ ఇష్టదైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి. ఈ బొట్టు కూడా శైలమ్మ దగ్గర నుంచి వచ్చింది. తను ఏదో ఒకసారి నాకు మధ్యలో చెప్పాను, ఆల్రెడీ పాతదే కదే, శివ తర్వాత సినిమాలు లేవు, ఇక్కడ ఏదో ఒక ఇంటర్వ్యూకి ఎవరో రమ్మన్నారనేసరికి వెళ్తుంటే 1 నిమిషం అని చెప్పి బొట్టు పెట్టింది. వెళ్ళాను, వాళ్ళు మీరు అన్నట్టు ఇది బాగుంది, ఇది అన్నారు, రేషన్ రాలే, ఇది బాగుంది అన్నారా, ఇంకా అక్కడి నుంచి అది కంటిన్యూ. అలా కంటిన్యూ రోజు మీరు బొట్టు పెట్టుకుని బయలుదేరుతారు ఇంటి నుంచి. అది అలవాటు అయిపోయింది. అది ఇప్పుడు నౌ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనమాట. మీరు నటించిన అన్ని సినిమాలలో అందరితో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంది. మనకు కళాతపస్వి విశ్వనాథ్ గారు మీకు చాలా దగ్గర, మీరు వారిని చాలా ఆరాధించేవారు, గురువులు. అలాగే జంధ్యాల గారు, బాపు గారు, వంశీ గారు, అందరూ టాప్ నాచ్, అండ్ ఒక్కొక్కళ్ళదే ఒక్కొక్క బాణి. అండ్ అలాగే తమిళంలో కూడా మీకోసం చాలా, భారతీ రాజా గారు, మొన్ననే వారిని ఈ సందర్భంగా చాలా తలుచుకుంటున్నాం సార్. సో వీళ్ళందరితో మీకు ఏర్పడ్డ అనుబంధాలలో ఎవరు మీకు మనసు ఇప్పుడు కూడా తలుచుకుంటే అయ్యో కొన్నాళ్ళు ఉండుంటే బాగుండు? అందరూ. ఇదంటే ఇది మొగస్థుతి కాదు, మోడెస్టీ కాదు, అందరూ. ఎందుకంటే ఈచ్ వన్ ఈజ్ ఎ జెమ్. అంత మంచి మనుషులు. నా దృష్టిలో ప్రతి వ్యక్తి చాలా మంచివాడు. పరిస్థితి బట్టి మీరు ఆలోచించవచ్చు, మంచి చెడు, బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్. నువ్వు గుడ్ అయినా కూడా సార్, గుడ్ బ్యాడ్ అని కాకుండా మీకు ఒక అటాచ్మెంట్ ఉంటుంటుంది అందరితో ఉందమ్మా. వర్మ గారు, రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు, ఈవెన్ రామ్ గోపాల్ వర్మ గారు కూడా సడన్గా ఆయన ఇప్పటికి కూడా నాకు తెలిసమ్మా, నేను ఎన్నోసార్లు చెప్పాను, ది మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఈజ్ రామ్ గోపాల్ వర్మ గారు. అండ్ ఆయన ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఎంతవరకు పబ్లిసిటీ రావాలో అంత అద్భుతంగా ప్లాన్ చేసే వ్యక్తి. నేను ఇది కరెక్టా కాదా అన్నదానికి మీరు నాకు సమాధానం చెప్పాలి, ఎందుకంటే మీరు వారితో ఎంతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. ఆయన మాటకి, ఆయన ఇంటర్వ్యూలకి, వాటికిను ఆ వెనకాల ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈజ్ అ నైస్ పర్సన్. నౌ యూ టెల్ మీ, కరెక్టా కాదా? కరెక్టే సార్. అంటే నేను ఆ ఇంటెలిజెన్స్ వరకు డెఫినెట్లీ ఐ హ్యావ్ సీన్ హిజ్ వండర్ఫుల్ స్పార్క్
అండ్ లోకం అంతా చూసిన ఇంటర్వ్యూలు అవి. సో బట్ మీకు శివ టైంలో ఎలా ఉండేది ఆయనతో హీ మీ వాజ్ interaction? క్లియర్. నేను ఎందుకు క్లియర్ అని అంటానంటే, నేను ఒకానొక సందర్భంలో మేము మామూలుగా ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు కూడా ఓవర్లాప్ ఆఫ్ వర్డ్స్ వచ్చాయి. ఇదే సీన్ షూటింగ్ అనేసరికి తిట్లు తిన్నా. వెయిట్ చేయలేవా నువ్వు వారు చెప్పే వరకు, చెప్పిన తర్వాతే కదా ఇలాగుండేది. ఈయనతో శివ వర్క్ చేస్తే ఇప్పటికీ మీరు చూడండి, నేను రామ్ జగన్ గారు వెళ్ళి ఫస్ట్ నాగార్జున అని అడుగుతాం సినిమాకి వెళ్దామంటే, లేదు చదువుకోవాలంటే. నేను థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆయన అమల గారితో వస్తారు. అక్కడ ఇదిగోండి అంతేరా, మన పిలిస్తే రా, అమ్మాయి పిలిస్తే వస్తుంది. అది అక్కడి నుంచి చిన్న కాన్వర్జేషన్, సరే వెళ్దామంటాం. ఒరిజినల్గా అంటే అమల గారు అన్నది తర్వాత అది అనుకోకుండా ఇద్దరం ఒకేసారి అన్నాం. టేక్ ఓకే అన్నారు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ వన్ వచ్చేది ఎందుకంటే సార్ ఇది ఇలాగేలా న్యాచురల్ లైఫ్లో అలాగే ఉంటుంది, వారు వెళ్దామంటే వెళ్దామన్నాడు. అంటే నాకు నచ్చింది. దట్ ఐ వాస్ ఓ అనిపించింది అనమాట. అండ్ అవన్నీ రియల్లీ లేటర్ ఆన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇవన్నీ వర్కౌట్ అయినాయి. ఆడియన్స్ కుడ్ కనెక్ట్ విత్ ఇట్. మన కాలేజ్లో లైఫ్ లాగే, మనకు తెలిసిన వాళ్ళలాగే, మన ఫ్రెండ్స్ లాగే ఉన్నారు. దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. హీ వాజ్ వెరీ క్లియర్, వెరీ క్లియర్. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం, నాకు ఇది కావాలి, ఇలా అనుకున్నాను, ఇది డిజైన్ చేశాను, దట్స్ ఇట్, అంతే. దట్ వాస్ హిస్ క్లారిటీ. అదే క్లారిటీ ఇప్పటిదాకా ఉన్నారు, మంచైనా చెడైనా. సో అప్పటి నుంచి సార్ యూ ఫీల్ లైఫ్ లెడ్ యూ ఆర్ ఎలాగే మీరు అంటే ఎత్తుపల్లాలు అప్స్ అండ్ డౌన్స్ చూసుకుంటూ? ప్రతి వ్యక్తికి జీవితమే నేర్పిస్తుంది. దెర్ ఈస్ నో పర్సన్ బుకిష్ నాలెడ్జ్ మీ దగ్గర ఉన్నా కూడా ఆ బుకిష్ నాలెడ్జ్ని పక్కన పెడితే జీవితమే వారికి నేర్పిస్తుంది. అది దీని నుంచి దాటి బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరూ లేరు. లైఫ్ టీచర్స్ యూ, ది కాస్మిక్ ఎనర్జీ టీచర్స్ యూ అని. దాన్ని నువ్వు ఎంతలా స్వీకరిస్తావు, దాన్ని నువ్వు ఎంతవరకు పాటిస్తావు అనేది నీ చేతుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాల అన్నాను కదా, ఇన్ని ముట్టికాయలు తిన్నా నేను మారలేదు కొంచెం కొన్ని, బట్ కొన్ని సందర్భాలు వచ్చిన తర్వాత ఓకే అలా పెట్టుకుందాం అని ప్రయత్నిస్తున్నారా ఆ డైరెక్షన్? ఐ డోంట్ డూ దట్. అదే దీని నుంచి దాటి ఎవరు వెళ్ళలేమమ్మా. ఇది నేను అని అనుకోవడానికంటే అది ఓన్లీ మీ దీనికే, కానీ కాదు. దెర్ ఇస్ ఎ ఫోర్స్ విచ్ బ్రింగ్స్ అండ్ డ్రైవ్స్ యూ. సో ట్రూ, దిస్ ఇస్ ఫ్యాక్ట్. అది మనకి శ్రీకృష్ణుడు చెప్పినట్టే, యు ఆర్ జస్ట్ ఏ హ్యూమన్ బీయింగ్. అది ఆ పాత్ ఈస్ క్రియేటింగ్, గో దట్. మరి మనమే అహం బ్రహ్మస్మి అనుకుంటాం కదా. అదే చెప్తున్నాను, అది అనుకోవడంలో తప్పలేదు. అహం బ్రహ్మస్మి లేకపోతే మనం అద్వైత తత్వం, మీరు ఇదంతా నాలోన శివుడు గలడు లేదు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడైనా కూడా మీరు ఇప్పుడు అన్నారు శివుడు కూడా అలాగే అనుకున్నాడు. వారు కూడా ఎన్ని తప్పులు చేయలేదు. శ్రీకృష్ణుడు అన్ని జగన్నాథ సూత్రధారి, బట్ ఆయన కూడా కొన్ని ఏంటి చేసి ఆయన కూడా తప్పించుకోవడానికి వేరే చెప్పారు. సో ఇది ఇఫ్ యూ టేక్ హ్యూమన్ బీయింగ్స్ వేర్ ఆల్ ద సేమ్ అమ్మ. దేవుళ్ళైనా దేవతలైనా మీరైనా నేనైనా వారైనా వీరైనా అంతా ఒకటే. వీ లివ్ ఇన్ మిత్. అది బయటకు వచ్చేసారంటే దెన్ ఆ ప్లాటోకి వెళ్ళిపోయేసరికి అది వేరేగా ఉంటుంది. అందుకని మన రమణ మహర్షి గురించి మాట్లాడుతూ ఉంటాం. ఆ ప్లాటోకి వెళ్ళిన తర్వాత దెన్ ఇవన్నీ చూస్తే యూ ఫీల్ ఎస్ దిస్ ఇస్ మిత్. ఒక మిథ్యా మాయ. దాని నుంచి బయటకు రావాలి, కానీ చేయము. సార్ మీరు చెన్నై వచ్చినప్పుడు కొంచెం జాగా దొరికితే చాలు, స్పేస్ దొరికితే చాలు, డబ్బులు వస్తే చాలు అని కష్టపడ్డ సందర్భాల్లో మీకు లాస్టింగ్ ఇంప్రెషన్, కష్టం తెలిసిన సందర్భం ఏది? మరి బాగా తపన పడిపోయి బాధపడి లేదు ఇంకా నెక్స్ట్ ఏంటి అని ఆలోచించిన? నాకు అది శివ సినిమా తర్వాత ఒక 7.5 years అదేనా ఆ గ్యాపే? దట్ వాజ్ అ బిగ్ బ్లో. ఎందుకంటే సుధాకర్ అనే వ్యక్తి వచ్చి సురావజ్ర సుధాకర్ నుంచి శుభలేఖ సుధాకర్ అవడం వేరు. దట్స్ ఓకే, లైఫ్ ఈజ్ గోయింగ్. బట్ ఈ సుధాకర్ జీవితంలో ఎస్పి శైలజ గారు రావడం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సిస్టర్ అవడం, సో ఒకానప్పుడు చాలా దీంట్లో ఉన్నప్పుడు ఇద్దరికీ పని లేదు, అక్కడ బ్యాలెన్స్ చేయడం అనేది జీవితం మాకు నేర్పించేసింది. సో సుఖంగా ఉన్నప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ రోజీ, కష్టంలో ఉన్నప్పుడే ఆ వ్యక్తి తాలూకా ఇది బయటకు వస్తుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ భగవంతుడు. నేను ఎప్పుడూ అదే అనుకున్నాను, భగవంతుడు బహుశా తనకి నాకు ఈ అండర్స్టాండింగ్ ఉంచడానికే ఆ పీరియడ్ క్రియేట్ చేశారేమో అనుకుంటాను. నార్మల్గా మన జీవితాల్లో ఉంటేసి అతన్ని కట్టుకున్న తర్వాత జీవితం ఇలాగే అయిపోయింది అంటారు. ఇటు బోత్ సైడ్స్, ఆ అమ్మాయిని ఉంచిన తర్వాత ఇలాగే అయిపోయింది అనుకుంటాను. ఇది
జనరల్గా జరిగేదే అలా అన్నారా మీ విషయంలో? అందరూ జరిగేవే అమ్మా. దీన్ని మీరు నేను దీనికి వీఆర్ నాట్ అతిథులం కాము, అందరం దీనికి. సో అక్కడి నుంచి ఇవన్నీ వింటూ తట్టుకుంటూ హౌ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నది నాకు అప్పుడు నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, పెళ్ళి మ్యారేజ్ అనేది ఇట్ ఈస్ ఎ కాంగ్రిగేషన్ ఆఫ్ టూ హ్యూమన్ బీయింగ్స్, ఎ మేల్ అండ్ ఎ ఫిమేల్ విత్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, different ideas, different ideologies coming together to make one life. This is it. We come from a very, very lower middle class family. అంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చినా బట్ స్థాయి ఆ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ దిస్. 100% కాదు. సో హౌ డు యూ అడ్జస్ట్? వాళ్ళు మనతో సార్ గురించి చెప్పక్కర్లేదు, ఆయన ఏంటి. సో హౌ దట్ అడ్జస్ట్ ఈ అప్స్ అండ్ డౌన్స్ దీంట్లో హౌ డు ఆయన ఎప్పుడు నెవర్ డిడ్ ఈ ఇంటర్ఫియర్, నెవర్. సో దట్ స్పేస్ ఉండి మేమిద్దరం ఏమనుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఇది నన్ను ఎప్పుడు నాకు తెలిసి ఎప్పుడు అడగలేదు. ఓన్లీ ది లాస్ట్ బిఫోర్ ఈ లెఫ్ట్ దిస్ వరల్డ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కూర్చున్నప్పుడు కొన్ని చెప్పారు. మంచితనం ఉండాలండి, కానీ అతి మంచితనం పనికిరాదు. మీరు కష్టపడుతున్నారంటే యూ హ్యావ్ టు సేవ్ సంథింగ్. సేవ్ కాదు, యూ షుడ్ డిమాండ్ ఫర్ ద పేమెంట్. ఓ అలా, ఓకే. మీరు అడగాలండి, వదిలేయకూడదు. ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అంతవరకు ఇంకేం చెప్పాలి. దట్స్ హౌ వీ వెంట్. దట్ ఈస్ హౌ. అందుకనే నేను టోటల్గా పెళ్ళైన తర్వాత అది చెప్పాను. నేను ఇందులో ఓపెన్గా ఒప్పుకున్నట్టే, ఆమె బ్యాడ్ ఫైనాన్షియల్ మేనేజర్, యూ టేక్ కేర్. తీసుకొచ్చి ఇవ్వడం అది రూపాయ, 10 రూపాయ, పావలా, 5 పైసలు. దాన్ని హౌ డు వీ వర్క్ ఇట్ అవుట్. వీ వెంట్ త్రూ అది. సో కష్టం అనేది అందరికీ ఉంటుందమ్మా. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ద టాపెస్ట్ బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ కూడా మీరు అడిగితే దే మస్ట్ వండర్గా ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఇస్ నో వన్. మన ఎవరూ దానికి అతిథులు కావు. ఇది నా ఫీలింగ్. ఇది కానీ మీ ఇద్దరికి అభిప్రాయ భేదం వచ్చినప్పుడు శైలజ గారు స్ట్రిక్ట్గా కనిపిస్తారు, మీరు సైలెంట్గా కనిపిస్తారు. ఇది నిజమా, ఆపోజిటా? లేదమ్మా, తనకి ఏంటంటే షీఈస్ వెరీ క్లియర్. పద్ధతి చాలా ఇది. సో అవి నా దగ్గర ఉన్నాయి. బట్ నేనేంటంటే మీరు అన్నట్టు నేను వదిలేస్తాను. సరే, ఏదో ఫిలాసఫీ ఎలాగైపోతుంది, ఏదో జన్మలో వారికి రుణపడి ఉన్నట్టున్నాను, తీర్చేసాను, వదిలేసాయి, ఫర్గెట్ అబౌట్ ఇట్ అన్న ఫిలాసఫీ. తను ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ విత్ డిస్అగ్రిమెంట్, అంతే. అక్కడ వదిలేస్తుంది. సరే, అది మీ ఇష్టం అండి. సరే, బాగా సెటిల్ అయిన కుటుంబాలు చుట్టూ ఉన్నప్పుడు, ఉదాహరణకి మీ విషయంలో మీరు చెప్పారు ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళ క్రక్స్ ఆఫ్ ద హోల్ థింగ్, బికాజ్ మీరు అన్నారు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో నేను సరిగ్గా చేయలేదని, సవ్యంగా లేదు నా ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నారు. మీరు శైలజ గారు ఇబ్బంది పడి ఇద్దరికి వర్క్ లేనప్పటికీ మీ చుట్టూ ఒక కొండ దండ అండ మన సార్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మీరు సార్ అంటారు, అఫ్ కోర్స్ మా అందరికీ సార్ కంటే ఏం మాట్లాడచ్చు, ఏం సంబోధించచ్చో అలా అంటాం. బట్ మా బాలు గారు అంటాం, మన బాలుగారి సమక్షంలో కూడా మీరు కష్టపడ్డానని ఫీల్ అయ్యారు. ఎందుకంటే అన్నకు తెలుస్తుంది కదా. ఆయన ఎప్పుడు కూడా నేను చూసి ఆయనే చెప్పారు, నేను ఎప్పుడు మా శైలుకి నేను ఆపర్చునిటీస్ ఇప్పించమని చెప్పలేదు, ఎవరి కోసం నేను చెప్పలేదని అన్నారు. అంటే అంత దిగ్గజం ఉండి కూడా యూ యాక్చువల్లీ ఫెల్ట్ ద పెయిన్. నో, పెయిన్ అని కాదమ్మా. నాకు ఆయన ఇట్ ఈస్ వెరీ ఈజీ. నాకు అంతా కలిపి ఒక ఫోన్ కాల్, ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడాలి అనే అపాయింట్మెంట్ చేస్తే ద హోల్ థింగ్. బట్ అది కాదు. జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఒక్కసారి చేయి జాపడం మొదలు పెడితే ఇంకా ఆగదు. ఐ డోంట్ వాంట్ టు బీ దట్. అది మీరు ఎలాగైనా తీసుకోవచ్చు, ఇన్ విచ్ ఎవర్ వే యూ టేక్ ఇట్. బట్ నేను అనుకున్న వ్యక్తిగా, మనిషిగా అది నా వీక్నెస్ అయిపోతుంది. అందుకని అది చేయకూడదు. డిసైడ్ అయిపోయారు. కష్టం, నష్టం, ఆకలి అన్నది ఒక పూటతో కూడా మనం తిని బతకచ్చు. ఇది నేను ఆల్రెడీ చేసేసాను. సినిమా ఇండస్ట్రీ, నాకు ఎవరూ లేరు సినిమా ఇండస్ట్రీ. ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చాను. సో ఆ దీంతో ఉన్నప్పుడు ఇట్ ఈస్ దట్. ఓన్లీ థింగ్ ఇక్కడ ఏంటంటే, ఐ హ్యాడ్ టు డెఫినెట్లీ కన్విన్స్ అనండి, లేకపోతే అర్థం చేసుకో అని చెప్పాల్సింది ఇంకోవి, అది శైలజ గారు. బట్ లక్కీలీ ఏంటంటే, తను ఈ కష్టం దగ్గర నుంచి ఇవన్నీ వచ్చడం, దట్ బ్యాలెన్సింగ్. అంతే తప్పించి నేను వారు చేయలేదు, చేయరు, ఎందుకు చేయలేదు అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే అది నాలో శిరస్సు నుంచి నా పాదాల వరకు ఒక్కసారి చేయి జాపితే ఇంకంతే. ఇప్పుడు అదే మీ ఆత్మాభిమానం, అది మీరు ఏమని అనుకోవచ్చు, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది బికాజ్ నేను ప్రపంచాన్ని చూశాను, మనుషుల్ని చూశాను. నేను కూడా అలా అయిపోకూడదు.
అన్న దీని మీదే నేను దాని మీద అలాగ నిలబడుతున్నాను. కానీ మీరు మాత్రం పెట్టడం ఆపలేదు, అందరికీ సాయం చేశారు. తప్పలేదు, సంపాదన వస్తే అలా ఇచ్చేయడం తీసేయడం భగవంతుడు ఇచ్చాడు, fine. ఇచ్చేస్తారు. అంతే. మీ మొత్తం అంటే ఈ సినిమా కెరియర్ అండ్ మీ వ్యక్తిగత జీవితంలో సార్ పడుతున్న కష్టాలలో మోస్ట్ మిరక్యులస్ మూమెంట్ మీకు ఇష్టమైన అంటే ఒక సందర్భం, దేవుడు నిజంగా మనుషుల రూపంలో వస్తాడు అని వింటూ ఉంటాం మనం, లేకపోతే ఇక దైవ సంకల్పంతో ఒకటి అయిపోవడం, ఎప్పుడు జరిగింది సార్ అది? టెలివిజన్. టెలివిజన్ అదే నేను అదే చెప్పాను కదా, నాకు దేవుడు అని అంటే రామోజీరావు గారు, దేవత అంటే రాధిక గారు. తెలుగులో ఆయన, తమిళ్లో ఈవిడ. మళ్ళీ నా జీవితాన్ని టోటల్గా ఎటు వెళ్ళాలో తెలియకుండా ఆఖరికి నేను మళ్ళీ తాజ్కి వెళ్ళి కూడా నేను మళ్ళీ ఉద్యోగం చేద్దామని ప్రిపేర్ అయిపోయి అడగడం కూడా జరిగింది. నా క్లాస్మేట్స్ వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు ఏవో చేస్తున్నారు, వాళ్ళ దగ్గర గుమస్తాల కిందో లేకపోతే పిఆర్ఓ కింద పనిచేయడానికి కూడా ప్రిపేర్ అయిపోయి అందరూ నవ్వేశారు. ఆ టైంలో ఏంటి అనేసరికి నిజంగా భగవంతుడు మనుష్య రూపేణ వీళ్ళిద్దరిని పంపించి మళ్ళీ అక్కడి నుంచి మలుపు తిరిగిపోయింది మీ జీవితం. నేను అనుకున్నది నాలో మీరు ఇంత ఫస్ట్ అన్నారు, ఆ తపన నుండి వాట్ ఎవర్ ఇస్ అన్ యాక్టర్గా బతకాలి, అది ఇంకా కొనసాగుతూనే ఉంది. వాట్ డూ యూ మోస్ట్ లవ్ అబౌట్ యాక్టింగ్ సార్? యాక్టింగ్ అంటే మీకు ఎందుకు అంత ఇష్టమైన? మేక్ బిలీవ్ అమ్మా, మేక్ బిలీవ్ అన్నది. మేక్ బిలీవ్. ఇప్పుడు నా మనస్తత్వానికి, నా పద్ధతికి, నా ఆలోచనకి, నేను పోర్ట్రేట్ చేస్తున్న క్యారెక్టర్కి, నక్కకి నాగలోకానికి ఏమున్నంత డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఈ మైండ్ సెట్తో దాన్ని రంజింపచేయడం, మెప్పించుకోవడం, మెప్పించబడడం అన్నది, దట్ ఈస్ వాట్ ఐ లవ్. ఇట్స్ ఎ ఛాలెంజ్. అవును, ఇట్స్ ఎ ఛాలెంజ్. ఎవ్రీడే ఇట్స్ ఎ ఛాలెంజ్. సింపుల్ థింగ్, అమ్మా అని పిలవాలి. ఇట్స్ ఎ వెరీ కామన్ వర్డ్. పుట్టిన దగ్గర నుంచి ఫస్ట్ ఒక బిడ్డను మాట నుంచి వచ్చేది అమ్మా అని వస్తుంది. బట్ దాన్ని ఎలా పిలవాలి అన్నదే అక్కడ పాయింట్. అది దట్ ఈస్ వాట్ లవ్. ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. మిమ్మల్ని మిమ్మల్ని ఆదుకునే మలుపు తిప్పిన టెలివిజన్ని తర్వాత మీరు వద్దు అని అనుకోవడానికి కారణం అంటే సినిమాలో బిజీ అయిపోదాం? లేదు, వద్దు అనుకోవడానికి కాదమ్మా. నాకేంటంటే ఒకానప్పుడు ఏంటంటే నేను అన్నీ విన్నాను. ఒకానప్పుడు మన వాళ్ళే నన్ను తిట్టారు, ఇండస్ట్రీ ఎందుకు నీకు అంటారు. ఒకటి, రెండు, నీకు తెలుసా అసలు నువ్వు టీవీలో మీలాంటి వాళ్ళందరూ టీవీలో యాక్ట్ చేయడం వల్ల సినిమాలు దెబ్బలు కొట్టేస్తున్నాయి తెలుసా అన్నది విన్నాను. అలాంటి వాళ్ళందరూ ఇవాళ టెలివిజన్లో ప్రొడ్యూసర్స్, అది విన్నాను. నేను అన్నీ విన్నాను. నేను వాళ్ళతో నేను చెప్పేది ఏంటంటే సార్, నాకు ఇక్కడ పని లేదు, 7 ఏళ్ళు అయిపోతుంది, 7 yearsకి నాకు పని లేదు సార్, ఇది ఇప్పుడే వస్తుంది, ఏదో నాకు అన్నం పెడుతోంది, నేను ఎవరి దగ్గర చేయి చాపట్లేదు, అన్నం పెట్టిన దాన్ని నేను ఎలా వదులుకుంటానంటాను నేను. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. డెఫినెట్గా అది అగ్రిమెంట్కి రాదు. సరే, మీరు మీ ఆలోచన మీది, నా ఆలోచన. బట్ ఏమైపోయింది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, హూ ఇస్ రైట్? అంతే కదా, మీరే వచ్చారు సీరియల్స్ తీస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే నేను అనేది ఏంటంటే, డోంట్ థింక్ ఎస్ అ బిజినెస్. నాకు నష్టం జరుగుతుంది కదా, ఇది ఒక ఉపాధి. నాటకాన్ని ఇప్పుడు మరి నాటకంలో పనిచేస్తున్న వాళ్ళందరూ సినిమాని తిట్టుకోవాలి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. మరి సినిమా నుంచి వచ్చిన తర్వాత టీవీ వచ్చిందని ఎందుకు తిట్టుకోవాలి? ఇట్స్ అనదర్ ఫార్మాట్ ఆఫ్. నాటకానికి మనం వెళ్ళి వాళ్ళవి, అక్కడి నుంచి థియేటర్కి మనం రప్పించుకున్నాం. ఇవాళ టెలివిజన్ అంటే మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం ఎంటర్టైన్గా. అక్కడే దేర్ ఓనింగ్ అస్. అసలు ఎంత మామూలుగా ఒక రేంజ్లో ఇప్పుడు థియేటర్లకి ఒక పర్టికులర్ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తారు, కానీ ఇదివరకు ఉన్నట్టు పోయింది అది. సో ఫర్ మీ వాట్ ఇట్ ఈస్ యాక్టింగ్, వెదర్ ఇన్ టీవీ ఆర్ సినిమా ఆర్ ఆన్ స్టేజ్. సో నా కొలబద్దు ఒకటే, యాక్టింగే, దట్ ఐమ్ ట్రైంగ్ టు డూ. అంతే. సో ఇప్పుడు యు ఆర్ నాట్ అవర్స్ టు టీవీ, కానీ ఎక్కువ సినిమాల మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు వస్తున్నాయి, ఇది సినిమాల వరుస వెళ్తున్నాయి అంతే. ఈ మధ్య కాలంలో భలే క్యారెక్టర్స్ పడ్డాయి మీకు చాలా, అన్ని అంటే 1 day 2 days అయినా కూడా, బట్ రికగ్నైజబుల్ క్యారెక్టర్స్. మీ ప్రెజెన్స్ ఇస్ మేకింగ్ దట్ డిఫరెన్స్. సో దట్ ఈస్ నాకు ఎక్కడ అంటే నేను అమ్మ అనే ఒక సీరియల్ చేస్తూ ఉన్నాను మన ఆర్కా మీడియా వాళ్ళకి, ఈటీవీ దీంట్లో. ఆ టైంలో నాకు కొన్ని రోల్స్, పాపం వాళ్ళు యంగ్ డైరెక్టర్స్, కొత్త వాళ్ళందరూ మీరు చేస్తే బాగుంటుందని. టెలివిజన్ మీకు తెలుసు, ఇట్స్ లైక్ ఏ డైలీ న్యూస్ పేపర్. మ్యాటర్ ఏమిటి అన్నది పక్కన పెడితే న్యూస్ పేపర్ వెళ్ళాలి, ఎపిసోడు అంతేను. ఆ ఒక 15-20 days మనం దానికి బ్లాక్ అయిపోతే బయటికి రావడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు అంత కనెక్టివిటీ సీన్స్, ఆర్టిస్టు కాంబినేషన్ ఇవన్నీ పెట్టుకుంటుంటారు. అడ్జస్ట్మెంట్లు కుదరవు, బికాస్ దే ఆర్ బ్యాంకింగ్ ఆన్ యూ. సో ఇవి చూసి అడిగి నేను లేదండి ఇది ప్రాబ్లం అయిపోయిందని, తర్వాత వాడు ఆ సినిమాలు రిలీజ్ అవ్వడం, కొన్ని చాలా గొప్ప విజయాలు సాధించడం,
కొంతమంది మీరంటే నేను ఇలా రాసుకున్నానండి, ఇంకోళ్ళు ఎవరో చేయడం వల్ల ఇలాగ ఇంత కట్ చేశాను, ఇవన్నీ చెప్పిన తర్వాత ఓకే సరే లెట్ us గివ్ ఎ స్మాల్ గ్యాప్ అనుకుంటున్నాను. అది ఎందుకు వచ్చిందో తెలియదు. అది కూడా ఆయనే సూపుతారు ఫర్ సమ్ రీజన్. ఆ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వచ్చారైతే మీరు. దట్ విల్ బీ దేర్ మా. నేను ఎప్పుడు భగవంతుడు అని అంటే భగవంతుడు, కాస్మిక్ ఎనర్జీ అంటే కాస్మిక్ ఎనర్జీ, వైబ్రేషన్స్ అంటే వైబ్రేషన్స్, యు నేమ్ ఎనీథింగ్, అది లేకుండా లేనే లేదు. సృష్టి లేదు. కరెక్టే సార్. ఒక మామూలు భూకంపం వస్తుందంటే ఒక జంతువుకి ఎలాగా తెలుస్తుంది ఎనర్జీ? అవును. ఒక కాస్మిక్ ఎనర్జీ కదా. మనం జంతువుల కన్నా బెటర్ కదా. అవును. ఒప్పుకుంటారు. మరి వాటికే అవి తెలుస్తున్నప్పుడు మనకి తెలియలేదు అనడం ఎంత తప్పు. కరెక్టే కదా సార్. లైఫ్ ఏం లేదమ్మా, నిన్న అన్నది తిరిగి రాదు, టుమారో అన్నది తెలియదు, ఈరోజు నీ చేతిలో ఉంది, నువ్వు చేయదలుచుకుంది చెయ్యి, మంచో నీ ఆనందం. యూ బీ హ్యాపీ, మేక్ 10 people హ్యాపీ. నీ చుట్టూ ఉన్నవాళ్ళు అంతే కదా, మేక్ దెమ్ హ్యాపీ, దట్స్ ఇట్. సార్ మీరు ఇంత స్పిరిచువల్గా కనెక్టెడ్గా కొంచెం ఇంట్రోవర్ట్గా అనిపిస్తారు. చిత్ర పరిశ్రమలో మీకు ఇష్టం లేని విషయం ఏంటి? ఇష్టమైనవి అన్నాం కానీ అబద్ధం. ఇష్టం లేని అబద్ధం. ఎవరు నిజం మాట్లాడరు. అంటే ఉదాహరణకి బాగా ఎక్కువ పొగుడతారు అంతేనా సార్? పొగడ్డం అని పక్కన పెట్టండి, అవన్నీ అది పక్కన పెట్టండి. అబద్ధం. ఎవ్వరూ నిజం చెప్పరు. ఎందుకు అలా ఉంటారు? ఐ డోంట్ నో, బికాస్ సినిమా ఇట్ సెల్ఫ్ ఇస్ సచ్, ఇట్ ఈస్ నాట్ యూ. ఇట్స్ మేక్ బిలీవ్ కాబట్టి Make believe కనుక అది టేక్ కూడా ఇట్ వన్ టు నెక్స్ట్ లెవెల్ అంతే. అది వద్దంటాను నేను. బీ ఫ్రాంక్, తప్పేం లేదండి, దానివల్ల మీరు నష్టపోయేది ఏమీ లేదు. ఇంకా మీకు మర్యాద ఎక్కువ వస్తుంది. అండ్ నాలాంటి వాళ్ళు అయితే ఆడేసుకుంటూ ఉంటారు, అది కూడా ఉంది. ఎలా ఆడుకుంటారు 2-3 చెప్పండి. అంటే అరే ఆడేసుకోవడం ఏంటండి, అది చెప్తున్నాను. ఆడుకోవడం అంటే పొగడము లేకపోతే పొగడత అంటే నా దగ్గర అసలు పొగడతలకి ఏముందమ్మా, నేను చేసింది ఆవగింజంత కూడా లేదు. సో పొగడతలు అబ్సల్యూట్లీ ఇది ఏమైనా అంటే పద్ధతుల గురించి మాట్లాడతారు సార్. ఆ జనరేషన్ వాళ్ళు అలాగా ఇంతేను. మరి ఆ జనరేషన్ వాళ్ళు ఇంత అని వెంటనే నేను అదే చెప్పాను కదా, నేను ఎక్కడ చెడ్డవాడిని అయిపోతానంటే మీరు ఇంతలా అంటున్నారు, ఆ జనరేషన్ వాళ్ళందరినీ ఎందుకంటే పిలవట్లేదని అడుగుతాను, ఆన్సర్ ఉండదు. అది సార్ మాకెక్కడ సార్, అది వాడికి వదిలేయండి. దీన్ని మనం ప్రొలాంగ్ చేస్తే ఈజీగా ఆల్మోస్ట్ కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, ఈజీగా వచ్చేస్తుంది బయటికి. వీ నో ద ట్రూత్. వదిలేయండి. బట్ టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఆ తరానికి ఈ తరానికి. ఎందుకు అడుగుతున్నానంటే ఆ తరంలో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇంకా ఒక బోల్డ్నెస్, వోకల్ అవుట్ స్పోకెన్ ఇది వచ్చింది ఇక్కడ అప్పుడు ఆర్టిస్టులకి. అప్పట్లో మనకి బికాస్ అంత మీడియా లేదు, అంత ప్రచారము లేదు, మనకి ఒక డిస్టెంట్ ల్యాండ్ లాగా నాకు సినిమా బోల్డ్నెస్ దీని మీద అంటే ఒక పర్ఫెక్ట్ దీనికి ఉంటే బాగుంటుంది. బట్ అది లేదు. లెట్ us బి వెరీ కాన్షియస్లీ ట్రూ. మన ఆత్మసాక్షిని అడిగి ఏదో మాట్లాడాలి, నేను ఉండాలి అంతే. ఇప్పుడు మీరు కానీ నేను కానీ వారు కానీ ఇఫ్ వీఆర్ ఆల్ పర్ఫెక్ట్, మనకి తెలుసు, మన జ్ఞానోదయం ఉంది కదా, మన తాలూకు మన మనసుకో మన మైండ్కో మనం ఒక దీంట్లో పెడితే ఇంక మీకు అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందమ్మా? ఎలా ఉంటుందంటే నేను మిమ్మల్ని గిల్లచ్చు, బట్ ఎవరైనా నన్ను గిలితే మాత్రం నేను ఒప్పుకోను, అక్కడే వస్తుంది. నన్ను గిలితే నాకు ఎంత నొప్పో, నేను మిమ్మల్ని గిలినా అదే నొప్పి కదా, అది చేయకు. దట్ ఈస్ అ సింపుల్ ఫ్యాక్ట్. అది చేయవు, అది మాట్లాడు. ఐ హ్యావ్ ది ఎవ్రీ రైట్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ టు టికిల్ ఎవ్రీ వన్, బట్ నో వన్ షుడ్ టికిల్ మీ. వాట్ ఈస్ దిస్ సూడో సైకాలజీ కాదు ఇది? అంతే కదా. అంటే అవేర్నెస్లో లేరేమో అనిపిస్తుంది నాకు. అవేర్నెస్ అది వితండవాదం అంటారు. వితండవాదమే అంటే మీరు అన్నది రైటే సార్. అంత తెలిసి నేను అన్నది మీరు ఇందాలు అనగా మీరు ఫస్టే అన్నారు కదా, నేను యు ఆర్ నథింగ్ అమ్మా. సింపుల్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ చెప్తున్నామా. ఇవాళ వరకు అంటే ఇంకో మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇవాళ శుభలేఖ సుధాకర్, రేపు ప్రాణం ఆగిపోయిందంటే బాడీ సార్. నో శుభలేఖ సుధాకర్ దే, బాడీ ఎప్పుడు తీస్తారండి అంటారు. శుభలేఖ సుధాకర్ గారిని ఎప్పుడు తీస్తారని అన్నారు. దీనికన్నా సత్యం ఏముందమ్మా చెప్పండి. కానీ అలా అని మరి సార్ బతికిన రోజులు మనం ఆ భావంతో భావన నేను అన్నది డౌన్ అయిపోతాను. డౌన్ ఏం లేదమ్మా, డౌన్ ఏం లేదు. ఇప్పుడు నీకంటూ యూ హ్యావ్ ఎ థింగ్. ఇప్పుడు మీరే అన్నారు నా గురించి మాట్లాడుతూ ఏదో భయంతో భక్తితో కూడినవంటే ఇప్పుడు వీటి మీద నేను ఆలోచించాలి, నేనేమిటి పెద్ద పుల్లా కనిపిస్తున్నా? లేదు సార్, మీరు చాలా అంటే యువర్ డీప్ థింకర్ కాబట్టి మనం ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. సో అదేంటంటే ఇప్పుడు మనకి ఒక పద్ధతి అమ్మా, ఇది రోడ్డు, లెట్ us థింక్ లైఫ్లో ఇది రోడ్డు, అక్కడ గొయ్యి ఉంది అని తెలుసు. అక్కడ గొయ్యి ఉంది అని ఎవరో చెప్పిన తర్వాత నువ్వు వెళ్తానంటే ఇలా వెళ్ళాలి, లేదంటే రివర్స్ వెళ్ళిపోవాలి, లేకపోతే ఇలా వెళ్ళాలి, లేకపోతే రోడ్డు వేసిన తర్వాత లేదు నీ గోతులో దూకి నేను అటు వెళ్తాను అంటే నీ ఇష్టం. దూకిన తర్వాత మీరు చెప్పచ్చు కదా, ఎందుకు చెప్పలేదు అనడం ఎంత తప్పది. ఇదే ఎగ్జాక్ట్ ఈజ్ హ్యాపెనింగ్. నేను అర్థం చేసుకున్న వాతావరణం ఇదే. ఎవరు నీకు బొట్టు పెట్టి చెప్పక్కర్లేదు,
ఇవాళ ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ టు యూ. నాకు తెలియదు అన్నారంటే వాళ్ళంత అమాయకులు ఇంకా నేను ఏమని ఓన్లీ దండం పెట్టాల్సింది. అదే కాబట్టి వాళ్ళ ప్రవర్తనకి, వాళ్ళ వాళ్ళ మాటలకి నేను ఎందుకని ఇందాలు ఏం చెప్పాను, నీ ఆలోచన వేరే, నీ మనసు ఫీల్ అయ్యేది వేరే, నువ్వు మాట్లాడేది వేరే. ఈ మూడు సింక్రనైజ్ చేసుకుంటే నీకు ఏ ప్రాబ్లం. పర్ఫెక్ట్గా చెప్పారు సార్. యాక్చువల్లీ దానికి కొంత ఆగాలి, ఒక పాజ్ అవసరం, ఒక దాన్ని ధ్యానం అంటారు కొంతమంది, రిఫ్లెక్షన్ ఇప్పుడు అంటారు. నన్ను వెధవా అన్నారనుకోండి, వెళ్ళిపోవడమే. అన్నావు అనుకోండి, మీరు ఏం చేస్తున్నారు? ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ స్పాయిలింగ్ యువర్ మూడ్, యు ఆర్ ఇంక్రీజింగ్ యువర్ బీపీ, అవును. యు ఆర్ ఇంక్రీజింగ్ యువర్ పల్స్ రేట్, యు ఆర్ ఇంక్రీజింగ్ యువర్ హార్ట్ బీట్. అనవసరంగా నీ నోటంటే మాటలు జారుతాయి. ఇప్పుడు ఇవన్నీ చేయడం వల్ల నిజంగా నువ్వు వెధవ కింద ప్రూవ్ అవుతావు అన్నాడు. ఓకే అండి, వెళ్ళిపో. ఇట్ మీ దట్ అన్న వెంటనే అతను ఆ వ్యక్తి ఇట్ మే హిట్ హిమ్. ఏంటి ఇంత మాట అన్నా అతనేమన్నా ఇంకో 4 మాటలు అంటాడు, 5 మాటలు అంటాడు. నువ్వేం వెళ్ళిపో. తర్వాత 6 పక్కన ఉన్నవాడు అసలు బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఇన్ని మాట్లాడినా ఆయన ఏం మాత్రం వెళ్తున్నారు. వై ఆర్ యూ అన్నెసరీ ట్రబ్లింగ్ దట్ మ్యాన్ అన్నదే వస్తుందమ్మా. పక్క నుండి గిల్లుదాం అనుకుని గిల్లినా కూడా వాళ్ళే అంటారు అవసరమా? సింపుల్. ఇది నేనేది పుస్తకాల్లో వాటిలో కదమ్మా, ఇది ప్రాక్టికాలిటీ. వెరీ ట్రూ. సింపుల్ థింగ్. దీనికి ఇంకా నేను మామూలుగా చెప్పాలంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ దీంట్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎప్పుడు ఉండే తీరుతాయి, లేకుండా ఉండదు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. దానికి సింపుల్ థింగ్ ఏంటంటే డిస్కషన్కి ఆర్గ్యుమెంట్కి చాలా చిన్న తేడా. వై నాట్ దిస్ ఈజ్ డిస్కషన్, దిస్ ఈజ్ ఆర్గ్యుమెంట్. అయిపోయింది. వెరీ ట్రూ సార్. అయితే అదే మీరు అన్నట్టు ఆ పరిశీలన వాళ్ళకే ఉండాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి వాళ్ళు ఏం చేస్తున్నారని. అది వెదర్ ఇట్స్ ఇండస్ట్రీలో ఉండే వ్యక్తులు కావచ్చు, అన్ని ఎక్కడైనా ఏదైనా అండి. వాట్ ఈజ్ ఇట్? నేను స్నేహం చేస్తున్నా, నా స్నేహానికి వెంటనే ఒక మోటో ఉందనుకోండి, అది తప్పు. ఓన్లీ ప్యూర్ స్నేహం అంటే ప్యూర్ స్నేహం. అందుకే రామోజీరావు గారు సార్కి చెప్పినట్టు ఒకసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రతి మనిషిలో తప్పులు కనిపిస్తాయి, వీలుంటే మార్చు లేదంటే భరించు అన్నారు. నాలో కూడా తప్పులు ఉంటాయి. నా తప్పు ఏమిటి అని మీరు గట్టిగా అడగచ్చు. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నా పెద్ద తప్పు, మంచితనం నా పెద్ద తప్పు, కష్టం అని వచ్చేసరికి పరిగెట్టడం నా తప్పు. ఇవన్నీ నా తప్పులే. తర్వాత నేనేమంటే ఓకే అనిపిస్తుంటుంది. ఇంకేమి రాగద్వేషాలు కోపతాపాలు ఉండవు సార్ మీకు? ఏం చేయడం దానివల్ల ఏమవుతుంది అంటే మంచితనం ఈ తప్పులు కాకుండా. ఇప్పుడు నేను ఇందాలు చెప్పింది దేనికి? ఇప్పుడు నీ కోపం తెచ్చుకున్నాను అనుకోండి, ఎవరికి నష్టం? ఇప్పుడు నేను స్వప్న గారి మీద కోపం తెచ్చుకున్నాను, ఎవరికి నష్టం? మీకు ఏముండదు, చీమ కుట్టినట్టు కూడా ఉండదు. నా బీపీ, నా ఆలోచన, నా హార్ట్ బీటు, నా పల్సు, నా ఆకలి, నా యాసిడిటీ ఇవి అవసరమా నాకు? చెప్పాల్సింది చెప్పా, విన్నారు, లేదు ఓకే ఫైన్ థ్యాంక్ యూ వెరీ మచ్, అంతే, అక్కడితో కట్. దానికి ఆయనే పైన ఆయన కూడా ఇది పెట్టారు. ఇది ఇప్పుడు రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు, ఎప్పుడో తర్వాత ఎప్పుడో అవుతుంది. ఆ పిచ్చోడా వెళ్ళే చెప్పాడు. నాకు ఇవాళ చెప్తున్నాము, ఒక 35 years తర్వాత మొన్న సమీప కాలంలో వచ్చి ఒక వ్యక్తి ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా అప్పుడు పనిచేశాను. సారీ సార్ అన్నాడు. నాకు అర్థం కాలే, ఎందుకండి సారీ? లేదు సార్ సారీ సార్. సరే అప్పుడే నేను వచ్చాను, ఆయన వేరే దేనికి వచ్చా సార్ రండి అని చెప్పేసి దాన్ని ఓపెన్ సార్ పలానా దీనికి పలానా ఇది మీకు లేదు సార్ అది వేరే దీనికోసం అని చెప్పి మేము అలా చేయాల్సి వచ్చింది. నేను విన్నాను, సరే ఓకే అండి అయిపోయిందండి. బట్ నేను మళ్ళీ ఇంకోటి చెప్తున్నానండి, మీరు ఏమనుకోకపోతే, మీరు మళ్ళీ తప్పు చేస్తున్నారండి. అదేంటండి? ఆ రోజు మీరు చెప్పినవన్నీ విన్నాను నేను, ఆ రోజు అతన్ని ప్లీజ్ చేయడానికి మీరు ఇది చేశారు. ఇవాళ ఇవన్నీ మీరు ఎందుకు చెప్తున్నారు? నన్ను ప్లీజ్ చేయడానికి. బికాస్ హీస్ కట్ ఆఫ్ ఫ్రమ్ మీ. నన్ను ప్లీజ్ చేస్తే నేను అదే నిజాయితీ లేకపోవడం, ఇందాక మీరు చెప్పారు ఆనెస్టీ లేకపోవడం, నేను అది ఒప్పుకోను. అదే సో నేను ఈ మాట చెప్పేసరికి ఏంటంటే అతన్ని డెఫినెట్గా తిట్టుకుంటాడు నన్ను, బట్ ఐఎమ్ కీపింగ్ ఆ వైరస్ నుంచి నేను దూరం వెళ్ళిపోయాను. బట్ అలా సార్ మనం చూస్తే ప్రపంచం అంతా కూడా 80% మందిలో ఇలాంటి ఒక నేచరే కనిపిస్తుంది. అంటే మనం అనుకుంటున్న అలాంటి అంటే వ్యక్తులు మీరు అన్నట్టు అంత నిజాయితీగా ఆథెంటిక్ హ్యూమన్ బీయింగ్స్ దొరక్కపోవచ్చు. సో ఆర్ యూ సేయింగ్ మనం ఎవరికి వారి ఫ్రెండ్ అవ్వడం బెటర్ అని? లేదమ్మా, అదొకటి ఉండమ్మా. ఇప్పుడు ప్రక్షాళన అనేది ఎలా ఉంటుందంటేనమ్మా, నీకు తెలుసు ఇప్పుడు స్వప్న గారి గురించి సుధాకర్ తెలుసు అనుకోండి, సుధాకర్ గురించి స్వప్న గారు తెలుసు. దీంట్లోని గుడ్ అండ్ బ్యాడ్, దీంట్లోని సుధాకర్లో ఇది బ్యాడ్ అని అంటే యాజ్ అ ఫ్రెండ్గా మీరు సార్ దిస్ ఇస్ వన్ థింగ్ అండి ఐ డోంట్ లైక్ ఇన్ యూ, ఇది కరెక్ట్ చేసుకోగలిగితే బాగుంటుంది. ఈజ్ అ వెరీ ట్రూ ఫ్యాక్ట్. వైస్ యువర్స్ యాక్సెప్టెడ్, యూ టేక్ ఇట్. ఇది యాక్సెప్ట్ చేసినా చెప్పినా ది ఫ్రెండ్షిప్ విల్ కంటిన్యూ లైక్ దట్ ఓన్లీ. కరెక్ట్. ఎక్కడో ఒక దగ్గర స్వప్న గారు చెప్పారండి లాస్ట్ టైం, ఇప్పుడు ఐ షుడ్ హవ్ హర్డ్
అన్నది నా రియలైజేషన్. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ యూ నెంబర్ ఇమీడియట్, మ్యామ్ మీరు చెప్పింది కరెక్ట్ మ్యామ్, సారీ, థ్యాంక్ యూ అని అప్పుడు చెప్పాను అనుకోండి. ఇప్పుడు ఎదుటివాడు అతను తప్పు చేస్తున్నాడని నీకు తెలుసు, వై డూ యూ ఫాలో దట్ అంట. అది నీ జ్ఞానం ఉంది కదా, అది తప్పు అని తెలిసిన నువ్వు ఎందుకు మళ్ళీ అదే ఫాలో అవుతావు? అది బయటకు వచ్చేసి దీన్ని కరెక్ట్గా చేయడానికి ట్రై చేయి. నేనేమి ఇప్పుడు ఈ ప్రపంచాన్ని నేను మార్చలేము, కానీ ప్రతి వ్యక్తి గనక మనం కరెక్ట్ ద్వారాలో వెళ్తే ప్రపంచం మారిపోతుందమ్మా. 100% సార్. వాడు ఈ పని చేసి వాడికి 100 రూపాయలు వచ్చింది, నేను ఈ పని చేసి 200, అంటే ఇక్కడికి వస్తుంది అనమాట. నువ్వు 100 సంపాదించావు, నేను 200 సంపాదించాను, ఇది చూసి 500 ఇలా వెళుతున్నాం. సో నెగిటివిటీ మనమే పెంచుకుంటూ పోతున్నాం. నేను మొన్న ఈ మధ్యన ఎవరితోనే ప్రొఫెషన్ ఆఫ్ ఎ లాయర్, నేను వాళ్ళని ఏం తప్పు పట్టట్లేదు. ప్రొఫెషన్ ఆఫ్ ఎ లాయర్ ఏంటి? తిమ్మిని బమ్మిని చేయడం, లేనిది ఉన్నట్టు నిరూపించడం, ఉన్నది లేనట్టు అది. బట్ ఒక్కొక్కసారి వాళ్ళని ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళు అది చెప్తూ ఉంటారు, అసలు లైఫ్లో కూడా మేము ఇలాగే అయిపోయామండి. ఎందుకంటే 24 hours దే లివ్ ఇన్ దట్ ఫీల్డ్. ఆ మాటలన్నీ అబద్ధం బయటకు వచ్చేసిన తర్వాత యువర్ హ్యూమన్ బీయింగ్. రియల్ లైఫ్లో కూడా అదే అయిపోతుంది. వెరీ ట్రూ సార్. ఈ మధ్య సమీపకాలం అయితే ఒక లాయర్ ఫ్రెండ్ పరిచయం అయితే వివర్ సిట్టింగ్, ఇది మాటల్లోనే ఆయన అన్నారు, ఇది అన్నారు సార్, నేను ఇవన్నీ వింటున్నానండి, నవ్ ఐ కెన్ రియలైజ్ హౌ ఫాల్స్ ఐ యామ్ ఈవెన్ ఇన్ మై రియల్ లైఫ్. అద్దంలా ఉండాలి అని అంటారు, అందుకనే అంటే మనం అంత స్వచ్ఛంగా ప్రొఫెషన్ అది పక్కన ఇది పక్కన, బట్ దాన్ని మీకు మింగిల్ చేసుకుంటే యూ విల్ డూ జస్టిస్. దానికి కొంత ఆత్మ పరిశీలన అవసరం సార్. ఇఫ్ యూ అంటే ఇది ఓన్లీ డబ్బులే ముఖ్యం అంటే ఇంకా దానికి అసలు అదే దానికి ఇది లేదు, దానికి అసలు ఇదే. ఇప్పుడు ఒక మన దేశానికి అక్కడి నుంచి అంటే ఇది వేరే ఇది కాదు, వచ్చి వాళ్ళు ఇంతమందిని చంపేసిన తర్వాత వాళ్ళకి కేసు ఫైట్ చేయడం ఏంటండి? అంటే మన న్యాయ వ్యవస్థ ప్రోటోకాల్స్ ఆ విధంగా ఉండబట్టి అది ఒక అంటే దోషి అని తేలిన తర్వాత కూడా ఒక నిర్దోషి నీకు బ్లేటెంట్ గా కనిపించిన తర్వాత దాన్ని ఇంకా నువ్వు ఏం ప్రూవ్ చేస్తున్నావు అంట. అది హూ ఎవర్ ఇట్ ఈస్. దీని మీద చాలా మీరు అన్నట్టు వివాదాలు అయ్యాయి సార్. అంటే యాక్చువల్లీ వివాదాలు అని చెప్పను, ఎందుకంటే వీళ్ళని అంటే బతికించడానికి ఎంత ఖర్చు పెట్టారు, బతికి ఉంచడానికి. నేను అనేది ఇప్పుడు అక్కడ ఎవరైతే వీళ్ళు ఈ డెసిషన్స్ తీసుకుంటున్నారో వాళ్ళ తాలూకు మనిషిలా ఇక్కడ ఉండి జరిగి ఉంటే నువ్వు అది అలా రియాక్ట్ అవుతావా? అవలే. ఎందుకు? ఇది నాది కాదు, ఎవరో అక్కడ వస్తాం. మనిషిని సాటి మనిషిగా నువ్వు ఆలోచించు. వాళ్ళ వృత్తి, వాళ్ళ స్టేటస్ కాదు. ఇప్పుడు టక్కని చెప్పి ఇలా కోసేమంటే రెడ్ అయినమ్మా, ఇది ల్యాబ్కి వెళితేనే అది ఏ బ్లడ్ గ్రూప్ అని తెలుస్తుంది. అక్కడికి వెళ్తేనే ఇప్పుడు 2 ఇచ్చేసామంటే ఇది మనకి ల్యాబ్కి వెళ్తేనే దిస్ ఇస్ అ మేల్ బ్లడ్, దట్స్ అ ఫిమేల్ బ్లడ్ అండి, దిస్ గ్రూప్ ఉన్నాడు. అదర్వైజ్ ఇది ఇప్పుడు ఇది జ్ఞానోదయం కాదమ్మా, ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. మనం అవన్నీ వదిలేసుకుంటున్నాం. అది వద్దంటాను నేను. ఇప్పుడు మీకు అమ్మ నాన్న, మీకు తాతయ్య నాన్నమ్మ, అమ్మమ్మ నాన్న, మనం ఎన్ని నేర్చుకున్నాం? అవును, ఎన్ని మంచివి నేర్చుకున్నాం. ఇప్పుడు అది వదిలేసాం, అక్కడే వస్తుంది. నాకు తెలుసమ్మా, మా నాన్నగారికి నేను మా ప్రిన్సిపల్ గారు ఎందుకో రమ్మంటున్నారు, నువ్వు ఏం తప్పు చేసావన్నారు. లేదన్నా నేనేమీ లేదన్నా, నాకు తెలియదు, సడన్గా పిలిచి మీ అమ్మ నాన్నగారిని ఒకసారి రమ్మన్నారు. లేదు, నువ్వేదో తప్పు చేసుంటేనే మా అమ్మ నాన్న రమ్మన్నారు. ఈ వాజ్ ఓన్లీ అలాగే కూర్చున్నారు ఆయన. నేను రాను, నువ్వు తప్పు చేసావు, నేను అక్కడికి వచ్చి నేను ఫేస్ చేయలేను, నేను రాను. మా అమ్మగారిని పంపించారు. అక్కడికి ఏంటి, బయట ఊరు కాంపిటీషన్కి తీసుకెళ్తున్నాం, బాగా యాక్ట్ చేస్తున్నాడు, పర్మిషన్ కావాలి పేరెంట్స్, దానికోసం పిలిపించాం. ఇవాళ మీరు ఇదైతే మీ ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు, వాళ్ళెందుకు ఎవరు పిలవడానికి అన్న లెవెల్లో ఉంది. మా పిల్లల్ని మేము కొట్టట్లేదండి, మా పిల్లల్ని మేము తిట్టట్లేదు, మీరు ఎవరిని కొట్టడానికి తిట్టారు, మీరు వాళ్ళని బాగు చేస్తున్నారా పాడు చేస్తున్నారా? భయం అనేది ఉండాలి. అవును, దీనికి సింపులెస్ట్ నిదర్శనం ఏంటంటే కోవిడ్. ప్రతి వ్యక్తి, చిన్న పెద్ద గొప్ప బీద ఎక్కడా తెలియదు, అందరూ భయపడ్డారు, క్రమశిక్షణతో ఉన్నారు. పోయింది మళ్ళీ మామూలే. ఇది అంటాను, భయం అన్నది ఏంటంటే ఒక మనిషిని ఒక పద్ధతిలో తీసుకెళ్ళడానికి అవసరం. అది నేను అంటాను. ఆ భయం అన్నది నువ్వు బయటికి బెత్తం పెట్టుకుని నేను అని అక్కర్లే, అది నీ లోపల నువ్వు పెంచుకోదాన్ని, అది నిన్ను కరెక్ట్ అయిన మార్గంలోకి తీసుకెళ్తాను. మీరు చెప్పేవన్నీ అక్షర సత్యాలు సార్. అయితే మీరు అన్నట్టు ఈ ప్రపంచంలో బ్రతకడానికి మనకి చాలామందికి కొన్ని అంటే మెథడాలజీస్ అనుకోండి, కోపింగ్ మెకానిజమ్స్ అనుకోండి, we have a lot to adjust ourselves to the world. అంటే మీరు చెప్పిన విధానంలో ఉండడానికి చెప్తున్నాను నేను. బట్ సార్, మీరు ఇంత డీప్గా ఆలోచిస్తారు కదా, మీరు ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఉంటాయా? మై డ్రింక్. యూ డ్రింక్, ఇష్టమైనది. వాట్ యూ డ్రింక్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్? నాకు విస్కీ. అది ఆల్రెడీ అందరికీ తెలిసింది కదా. అంటే మీరు మన ఇంటర్వ్యూలో లాస్ట్ టైం ఒకసారి చెప్పారు, నేను అబద్ధం ఆడను, ఉన్నదే చెప్తాను,
నాకు నచ్చింది చెప్తాను. నాకు ఎందుకంటే మా కలీగ్స్ మా ఫ్రెండ్స్ దీంట్లోనే నాకు తెలుసు ప్రీవియస్ ఈవినింగ్ అందరం కూర్చున్న తర్వాత నెక్స్ట్ డే మందా అసలు ఎలా ఉంటుందండి, పేరేమిటండి, స్పెల్లింగ్ ఏంటండి అన్నవాళ్ళు కూడా నేను విన్నాను. బాగుంది. సో దట్స్ ద మూమెంట్ యూ ఎంజాయ్. దట్ ఈస్ మై ఫ్రెండ్, మై ఫిలాసఫర్, మై గైడ్, మై బాయ్ ఫ్రెండ్, మై గర్ల్ ఫ్రెండ్. ఓఫో అసలు. సో కాఫీ తర్వాత సరే సార్ 70 కప్పుల కాఫీ, ఒక చిన్న వాటర్, 2 డ్రింక్స్. సో దట్స్ ఆల్ యూ నీడ్. ఐ సిట్, ఐ ఈట్. అయితే సార్ మీరు లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు మీరు చెప్పారు మీకు పాత పాటలు వినడం ఇష్టం, చాలా ఇష్టం. అయితే ఇక్కడ తిరకాసు ప్రశ్న ఏంటంటే శైలజ గారు పాడిన ఏ పాట మీ మనసుని అలా పులకింపజేసింది, కదిలించింది? నాకు బాగా తన పాట ఏంటంటే తమిళ్ పాట ఉంటుంది, జానీలో ఒక పాట పాడింది, లా నన్న 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 అలా వస్తున్నాడు. ఇళయరాజా గారు మ్యూజిక్, సుభాషిణి గారు యాక్ట్ చేశారు ఆ పాటకి, రజనీకాంత్ గారి సినిమా జానీ. దట్స్ నాకు ఎందుకు అప్పుడప్పుడు అలాంటి పాటలు ఎందుకు తనకి ఎక్కువ రాలేదని. వచ్చి ఉండవలసింది. తనకు వచ్చిన పాటలన్నీ హయ్యర్ శృతి పాటలే. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపోజర్. నాకు బాగా నచ్చుతుంది. వంట బాగా చేస్తారా శైలజ గారు? తను వాళ్ళ అబ్బాయికి బాగా చేస్తారు. వాళ్ళ అబ్బాయికి ఏం కావాలంటే అది చేస్తుంటారు. నాకు కావాల్సింది ఏంటి, ఇంత కంది పచ్చడి, ఇంత మజ్జి పులుసు లేకుండా ఎలా ఉంటుందమ్మా అవన్నీ. సో అప్పుడప్పుడు కంది పచ్చడి చేసిందంటే అప్పుడు చెప్పేస్తాను అనమాట మామూలుగా, ఇలా నాకు కలిపేసి ముద్దలు చేసి పెట్టేసాను. దట్ ఈస్ మై డిన్నర్. సో విత్ ద డ్రింక్ అది ఏడిపోతుంది అంటే. ఓ అలాగే కంది పచ్చడి, ఉట్టి కంది పచ్చడి, ఉల్లిపాయలు దాంట్లో చిన్న చాప్ చేసి, పల్లీలు బదులు కంది పచ్చడి అంటే దీన్ని ఇలా మోడిఫై చేసి, అది కిక్ అనమాట. చాలా. బట్ సార్ డ్రింక్ తీసుకునే వాళ్ళు చాలా మంది నాన్ వెజిటేరియన్ తీసుకుంటారు, మీరు ఎందుకు అలవాటు కాదు? అవన్నీ నాకు నేను రియలైజ్ అయింది ఏంటంటే ఈ అలవాట్లన్నీ ఇట్ షుడ్ హ్యాపెన్ బిట్వీన్ ది 15th to the 18th, 19th year. ఫుడ్ హ్యాబిట్స్ అంటున్నారు మీరు? ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఏదైనా ఏ అలవాటు. మరి మీకు ఎలా అలవాటు డ్రింక్ అంత? నాకు ఎందుకంటే నాకు 17th, 18th ఇయర్కి వచ్చిన తర్వాత నేను సన్నగా ఉన్నాను, లావ్ ఎక్కడానికి కాస్త బీరు దాకా అన్నారు. సరే అదేదో ఒక మెడిసిన్ కింద మొదలుపెట్టాను, ఒళ్ళు రాలేదు కానీ అది అలవాటు అయిపోయింది. బీరు కాస్త బారైంది. మళ్ళీ మీ ఓపెన్నెస్ ఇస్ వండర్ఫుల్ సార్. ఐ టెల్ యూ, ఇట్ ఇస్ నాట్ ఫర్ ఎనీవన్స్ ఇది నాకు ఏదో ప్యాట్ దొరుకుతుందని కాదు, నా మనస్సాక్షికి నేను ఐమ్ ట్రూ. అవును, నేను ఇందాక చెప్పాను కదా, నా ఆలోచన, నా మనసు, నా మాట 3 ఒకటే. ఇక్కడ ఏదైతే ఆలోచిస్తానో అది ఇక్కడ ఫీల్ అవుతానో అది చెప్తాను అంతే, గుడ్ ఆర్ బ్యాడ్. దట్ లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇస్ వండర్ఫుల్. ఇట్స్ గుడ్. అందుకనే నేను గుడ్ చెప్పేసరికి ఏమైపోతుందంటేను ఇట్స్ ఆల్ లవ్లీ. ఇప్పుడు మీరు అన్నట్టు ఇట్ గోస్ ఇన్ ద లాఫింగ్ వే. ఇది కొంచెం ఏదైనా కరెక్ట్గా ఇది చెప్పేసరికి ఎవరికి నచ్చదు, ఐఎమ్ దూరం పెట్టేస్తుంటారు. అదేం లేదు సార్, చాలా మంది అంటే అంత లెవెల్ ఆఫ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ లేని వాళ్ళు దే ఫీల్ దే కాంట్ బిలాంగ్. అంటే ఇంత 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 టెన్షన్గా ఇంత కరెక్ట్గా ఉండాలా అని చాలామంది ఆలోచిస్తారు. కొంతమంది పాటించే వాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే ఇదేంటంటే సార్ మనకి అంటే కంటిన్యూయింగ్ మీ ఇష్టమైన మీ ఇష్టమైన ఆలోచనలు ఏమిటో అర్థమవుతుంది. మీకు ఫేక్నెస్ నచ్చదు, నిజాయితీగా ఉండడం మీకు నచ్చుతుంది, మీరు అలాగే ఉండదలిచారు. ముందు వెనక చూసుకోకుండా అందరికీ పెట్టేయడం ఇష్టం, మీరు అలా ఉండదలిచారు. సో శైలజ గారి వంటల్లో మీకు కావాల్సిందిలా కందిపచ్చడి కాస్త మజ్జిగ పులుసు ఉంటే సరిపోతుంది, మీ డ్రింక్ మీరు హ్యాపీ అది. సో మరి ఇక్కడి నుంచి మీరు ట్రావెల్ చేసి వెళ్ళాలంటే చెన్నై వదిలి ఎక్కడికి వెళ్తారు? అన్ని చోట్లకి. నాకంటే నేను పెద్దగా ప్రపంచాన్ని చూడలేదు, వెరీ ఫ్యూ ప్లేసెస్. నేను చూసిన ప్లేసెస్లో నాకు బాగా నచ్చింది సింగపూర్. ఎందుకంటే అక్కడ ఎవరి మీద మనం డిపెండ్ అవ్వక్కర్లే, యూ కెన్ బీ ఆన్ యువర్ ఓన్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీరు ట్యాక్సీస్లో వెళ్ళిపోవచ్చు, పర్ఫెక్ట్గా ఉంటాయి. వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని చీట్ చేయడం అన్నది ఎక్కడ ఉండదు. యు గో టు ఆస్ట్రేలియా వెళ్తే ఎవరో మిమ్మల్ని తీసుకెళ్ళాలి, యుఎస్ అడగక్కర్లేదు. సో నాకు ఎందుకంటే సింగపూర్ హాయిగా వెళ్ళామా, యు గో ట్రావెల్ కమ్ బ్యాక్ ఫినిష్. లేదు హాయిగా మన చెన్నై, మన వైజాగ్, మన హైదరాబాద్, మన రాజమండ్రి, మన భీమవరం, మనం ఎక్కడుంటే మన ప్రపంచం అక్కడే సృష్టించుకోవాలి. మనకు ఇష్టమైనవన్నీ చుట్టూ నిర్మించుకుంటే అదే మన వరల్డ్ అయిపోతుంది. సార్ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో మనకి చాలా కొత్త వివాదాలు మొదలయ్యాయి.
స్త్రీలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, చీరే కట్టాలా, జీన్స్ వేసుకోవాలా, స్లీవ్లెస్ వేసుకోవాలా, ఇవన్నీ ఓపెన్గా మీరు చూసుంటారు. యూ ఫాలోడ్. యూ హ్యావ్ అంటే మీరు అన్ని విషయాల్లో ఇంత మీరు వోకల్గా ఉంటారు కదా. యూ హ్యావ్ ఎనీ ఇప్పుడు ఒపీనియన్ అనేది నేను అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మన ఇద్దరి మధ్య స్వప్న గారికి సుధాకర్ తెలుసు, సుధాకర్కి స్వప్న గారు తెలుసు. సంథింగ్ వెదర్ స్వప్న మేడం డజంట్ లైక్ ఇన్ సుధాకర్, యూ పర్సనలీ కాల్ అప్ అండ్ టెల్ వైస్ వర్సా. అవును, సుధాకర్ ఇట్ షుడ్ బి ఓన్లీ హియర్, ఇట్ షుడ్ నాట్ బి మేడ్ పబ్లిక్. అంతే కదా, కరెక్టే. ఈజ్ మై థాట్. నేను నచ్చలేదు అంటే మీరు చెప్పచ్చు, ఏమండి మీరు సో అండ్ సోస్ బ్రదర్ ఇన్ లా అండి, సో అండ్ సోస్ హస్బెండ్, ఏం సార్, లీవ్ ఇట్ దేర్, డోంట్ మేక్ ఇట్ పబ్లిక్. దెన్ ది బ్యూటీ విల్ బీ దేర్. అర్థం చేసుకోవడానికి ఏమైపోతుందంటేనమ్మా, ఇట్ విల్ గివ్ యూ మోర్. ఇది ఎప్పుడైతే పబ్లిక్ వెళ్ళిపోయిందంటే బోల్డెన్ ఒపీనియన్ వచ్చేస్తాయి, సెన్సేషన్ అయిపోతుంది, ఊరికి అనవసరమైన సెన్సేషన్, దాని చుట్టూ మళ్ళీ ఒపీనియన్స్ ఇవన్నీ అయిపోతాయి. ఇక్కడ నేను చెప్పాను కదా 5 వేళ్ళమ్మా, ఈ 5 వేళ్ళు ఈ భూప్రపంచంలో ఎవరు ఎక్కడ ఉన్నా ఆడైన మొగైన వీటి పేర్లు ఒకటే, ఇవి మారు. కానీ పక్కన పెడితే షేపు, సైజు, కలరు, టెక్స్చర్ అన్నీ మారిపోతాయి. అదే మనస్తత్వం. అంతే కదా. ఇప్పుడు ఒక సింపుల్ థింగ్, ఇప్పుడు మీరు వేసుకుంటుంటే దిస్ వాట్ యూ కాల్ ఇస్ రెడ్. ఈ రెడ్లో ఎన్ని రెడ్స్ ఉన్నాయి? ఈ రెడ్ బాగాలేదండి, ఆ రెడ్. దట్ ఈస్ మై ఒపీనియన్. దిస్ కలర్ యూ లైట్, యూ సెలెక్టెడ్ ఇట్. అంతే కదా, కరెక్ట్ సార్. నేను ఐ హ్యావ్ ఎన్ ఒపీనియన్. ఐ కెన్ టెల్ మ్యామ్, మీ కాంప్లెక్షన్కి, మీ హైట్కి, దీనికన్నా కొంచెం లైటర్ రెడ్ అయితే బాగుంటుందని నేను చెప్పగలుగుతా. దట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ మీ, బట్ నాట్ ఇన్ పబ్లిక్. నాట్ పబ్లిక్. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ గ్రే ఏం సార్ ఇది చాలా డల్గా ఉంది, మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కొంచెం కలర్ఫుల్గా వేసుకుని, దట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ మీ. ఇది ఉంటే ఏమవుతుందనమాట, దెన్ తెలిసి తెలియకుండా ఒక ఆత్మీయత పెరుగుతుంది. ఏమవుతుంది, యూ విల్ ఫీల్ దట్, ఓ నా గురించి ఒక వ్యక్తి ఆలోచిస్తున్నారా. మీరు పరిచయం లేకపోవచ్చు, మీరు కలవకపోవచ్చు, అక్కడ ఉంటే దెన్ తెలిసి తెలియకుండా దే మే బీ ఎ థాట్ ప్రాసెస్, దేర్ విల్ బీ అన్నో మే బీ ఎ థాట్ ప్రాసెస్. అది 2-3 సార్లు లేకపోతే మీ ఫ్రెండ్స్ ఏది చెప్పే అన్నారనుకోండి, దెన్ ట్రిగర్ స్టార్ట్ అవుతుంది. ఆవేళ ఆయన అన్నారే ఈ రెడ్ దీని గురించి, వీళ్ళు ఇది అంటున్నాం. సో దిస్ ఇస్ హౌ యూ గో డౌన్. చెప్పడం తప్పేం కాదమ్మా. యూ వాంట్ టు టెల్, యూ టెల్ ఇట్ టు దట్ పర్సన్. కెమెరాలు పెట్టుకుని, నలుగురిని పెట్టుకుని, ఇచ్చేసి అది చేసి, ఇప్పుడు అఫ్కోర్స్ ఇవాళ దీంట్లో పెట్టుకున్నారు, అది నీ ఒపీనియనే, నీకు ఇదే. ఇప్పుడు నాకు ఈ జుబ్బా పైజామా వేసుకోవడం నాకు అలవాటు, నాకు కంఫర్టబిలిటీ ఎందుకు వచ్చింది. నేను షూటింగ్కి ఇలా వెళ్తాను, నేను షూటింగ్ కూడా నేను ఇదే డ్రెస్ వేసుకుంటాను అనడం తప్పు. అక్కడ వాడు ఏ డ్రెస్ ఇస్తే అది వేసుకోవాలి, అది దాని తర్వాత నా ఇష్టం. ఇలాగంటాను నేను. అదే లేదు సార్, ఇప్పుడు మీరు ఇది ఇచ్చారు, దాని బదులు ఇది కొంచెం బెటర్గా ఉన్నట్టుందేమో అని అడగచ్చు, నేను తప్పేం లేదు. బట్ ఇట్స్ క్యాప్టెన్స్ చాయిస్. క్యాప్టెన్ విల్ సే నో, దట్స్ ఎ లివ్. ఇట్ షుడ్ బి బిట్వీన్ ఇండివిజువల్స్ కానీ నాట్ ఎ పబ్లిక్ పాలసీ. అంతే, ఇట్ కెనాట్ బి, ఇట్ షుడ్ నాట్ బి. సార్, ఇలాంటి విషయాలు మీరు సందర్భం వచ్చినప్పుడు, అంటే సోషల్ ఇష్యూస్ కావచ్చు, మీరు ఇందాక మాట్లాడిన టెర్రరిజం, తీవ్రవాదం, అలాంటి ఇష్యూస్ మీరు మన సార్ ఎప్పుడైనా పంచుకునేవారా? ఇప్పుడు ఆయన కూడా అదే అంటూ ఉంటారు అన్నమాట. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాం మనం. ఇప్పుడు ఎనీథింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రీమిస్ట్, దీని మీద మనం వెళ్ళలేము. బట్ ఆ దీంట్లో ఎవరైనా మనకి వచ్చేసి వాళ్ళు సార్ వాళ్ళ కనెక్షన్ ఉందంటే వీల్ ఓన్లీ పుట్ ఎ వర్డ్, అంతే. అంతకన్నా మనం ఏమి చేయలేము. పబ్లిక్గా మనం చెప్పామంటే ఇట్ గోస్ ఇన్ టు ద రాంగ్ వే. ఎందుకంటే అక్కడ ఏమిటి, మనం ఎప్పుడైతే వీ కెన్ నాట్ పుష్ ఎనీ థాట్. ఇవాళ ఉన్న ప్రపంచంలో మనం ఏ థాట్ని పుష్ చేయలేము. దీనికి సింపులెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మీ పిల్లల దగ్గరే స్టార్ట్ చేస్తారు. ఒక పాయింట్ తర్వాత వాడిని పుష్ చేయలేము. మీ పిల్లల దగ్గరే చెప్తున్నారు. వాళ్ళేంటి, మీ రక్తం పంచుకు పుట్టుకు బయటకు వచ్చిన వాళ్ళు, వాళ్ళేమీ మాట వింటలేనప్పుడు, వాళ్ళేమీ అభిప్రాయాలకి వాళ్ళు ఏకీభవించినప్పుడు, హౌ డూ యూ ఎక్స్పెక్ట్ అవుట్ సైడర్స్ టు డూ ఇట్? ఈ థాట్ మనకు ఉంటే సరిపోతుందమ్మా. కరెక్ట్ సార్. చాలా అంటే అంత ఆచితూచి లేదు. మనకేంటంటే ఇప్పుడు పాత రోజుల్లో చెప్పారు, లైఫ్ అనేది మ్యాగ్నిఫైయింగ్ లెన్స్తో చూడమన్నారు. యూ స్టార్ట్ విత్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. యూ స్టార్ట్ విత్ యువర్ సెల్ఫ్. నువ్వు ముందు చేయి, తర్వాత మీ ఇంట్లో వాతావరణం మీరు ఇది చేసి, దాని తర్వాత గో అవుట్. ఇక్కడే నేను సరిగ్గా ఇది చేయకుండా, నా ఇల్లే శుభ్రంగా ఉంచుకోకుండా నేను శుభ్రత గురించి మాట్లాడితే ఇంకేం చేయడం. అంతే సింపుల్. హియర్ ఇన్ టుడేస్ లైఫ్ అమ్మా, ఎవరికి మనం ఏమీ చెప్పలేము. ఓన్లీ థింగ్, ఆత్మీయతతో ఒక మాట చెప్తాం. అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక వ్యక్తి ఒక మాట అన్నారు, మనతో చెప్తున్నారు అని అంటే, యూ ఫస్ట్ షుడ్ టేక్ దట్ పర్సన్ ఇన్ టు కాన్ఫిడెన్స్. నా మంచి కోరి చెప్తున్నారు అని. ఇదే మన తాతయ్యలు, మన అమ్మమ్మలు, మన నాన్నమ్మలు, మన బాబాయిలు, మన పిన్నులు చేశారు.
ఇవాళ వాళ్ళే లేరు, వాళ్ళని ఆమడు దూరంలో పెడుతున్నాం. ఈ సందర్భంలో సార్ మీరు ఎవరిని చాలా ఎక్కువ మిస్ అవుతారు లైఫ్లో? మీ కుటుంబ సభ్యులు కావచ్చు, వెళ్ళిపోయిన వాళ్ళు, అందరూ ఆత్మీయులు కావచ్చు, అందరూ. మిత్రులు కావచ్చు, ఎవరిని మీరంటే అందరూ అయ్యో ఇప్పుడు మాకు ఇది బికాస్ సార్ ఈజ్ అ గ్రేట్ పర్సనాలిటీ కనుక మేము ఆయన ముందు పేరు చెప్పానంటే ఓ ఆయన పెద్ద ఆయన కదా, గొప్ప ఆయన కదా అని కాదు. మాకు ఆయన మీది ఫస్ట్ మాట మీద ఒక అండ, లైక్ దెర్ ఈస్ అ పర్సన్ హూమ్ వీ కెన్ అప్రోచ్. అంటే ఇంకా అన్నీ దాటిపోయి ఎంత వరలో అన్నది ఒక నమ్మకం ఉండేది మాకు. దట్ ఈస్ వన్ థింగ్. 2, ఇది నేను పాటిస్తున్నాను కనుక వారి వల్ల చాలా మటుకు క్రమశిక్షణ నాలో వచ్చింది. ఎందుకంటే ఎలా అని మీరు కూడా అడుగుతారు. నేను ఏ తప్పు చేసినా ఏమైనా చేసిన ముందు ఆయన పేర్లు అవుతారు. ఆయన ఈజ్ నాట్. సో ఆ పేరుని కాపాడవలసిన బాధ్యత నాది, ఫ్రమ్ మై టాప్ టు టో. నెక్స్ట్ శైలజ గారు డెఫినెట్లీ సింగింగ్ అవన్నీ పక్కన పెట్టేస్తే వ్యక్తిగా వారిని చాలామంది అభిమానించేవాడు. వ్యక్తిగా సింగర్ని పక్కన పెట్టి ఆ వ్యక్తిని కాపాడవలసిన బాధ్యత. సో దీంట్లో తెలియకుండా నాలో క్రమశిక్షణ, నాకు ఇష్టాలు ఉన్నాయి, నాకు ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంటాను. ఎలా సార్ అని అది తన జోవియల్గా ఉంటుంది ఇంట్లోని, అది కూడా బట్ వెరీ ఇది తను ఎప్పటికైనా తను ఏదైనా నచ్చింది అని చెప్పడానికి జన్మానికి శుభరాత్రి. అది నచ్చింది వెంటనే దూకేస్తాను అంటే తనకి ఇమ్మీడియట్గా అదే మీతో నువ్వు గొడవ అంటుంది. నేను అదే చెప్తానమ్మా, నువ్వు ఎప్పుడో 100కి 1,000కి ఒకసారి చెప్తావు, ఇది నచ్చిందని చెప్తావు, ఏదో ఒకటి నచ్చిందని చెప్తా, అది వెంటనే తీసుకొచ్చి ఇచ్చేస్తే నాకు హ్యాపీనెస్. ఏదే 1కి 4 సార్లు ఆలోచిస్తా, ఇంకా ఆలోచిస్తే అయిపోయాం. ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా వేయలేము, ఇక్కడే ఉంటాం ఇలాగే. యూ కెనాట్. అది తర్వాత నీకు ఇది నచ్చింది అని అనుకుంటే అది తీసేసుకో, మళ్ళీ ఇది దొరకదు. ఆ కలర్లో దొరుకుతాయి, ఆ షేడ్స్లో వేరే, బట్ ఎగ్జాక్ట్లీ ఇది నచ్చదు. తనతో ఎక్కడికైనా వెళ్ళి షాపింగ్ చూసి ఇద్దరికి భలే ఉంది కదా అంటాం, అని తీయమంటాం. తీసిన వెంటనే నేనేమో చాలా బాగుందండి ఇది ప్యాక్ చేయండి అంటే ఈలోగా తను ఇక్కడి నుంచి ఇలా చూస్తుంది అనమాట, రేట్ అంత వద్దులేండి అని. అక్కడ వస్తుంది మా ఇద్దరికి. నచ్చడం అనేది చాలా రేర్ అమ్మా. అది ఎందుకంటే దట్ నచ్చడం అనేది ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ద ఎంటైర్ సిస్టమ్ హెస్ యాక్సెప్టెడ్. నీలో ఉన్న ప్రతి సెల్లు యాక్సెప్ట్ చేసింది, అది బాగుంది అని. టేక్ ఇట్, దిస్ ఇస్ మై ఫిలాసఫీ. కానీ ఎక్కడో ఐ కెన్ రిలేట్ లిటిల్ బిట్ సార్. శైలజ గారు మీరు చెప్తున్న దాన్ని బట్టి అంటే చాలాసార్లు ఇది అవసరమా, నచ్చచ్చు. కన్నోడు కాణ్బదలా గురువా కణ్களுக்கு సొందమిలై అంటారు కదా. సో కనిపించినవన్నీ బాగుంటాయి, అన్నీ నాకు అవసరమా అనే ఒక ఆలోచన రావడము, లేకపోతే ఇది షియర్ వ్యానిటీ ఏమో అనే ఆలోచన చాలా సందర్భాల్లో అవుతాయి సార్. చాలామంది లేడీస్ కావచ్చు, నాకైతే అవుతుంటుంది. నేను కూడా ముందు చాలా నచ్చినా కూడా ముందు రేట్ ధర చూస్తాను, ఎందుకంటే అదొక అలవాటైన పొదుపు అనుకోండి. అది పొదుపు డబ్బు ఖర్చు విషయంలో కాదు సార్, మన ఇష్టాలు మన కోరికల విషయంలో పొదుపు. ఎందుకంటే అలా మనకి నాటుకుపోయింది, మన ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ అప్రిషియేటెడ్ అనే ఒక ఫీలింగ్ తప్ప ఇంకోటి నా ఫీలింగ్. నేను మీతో ఐ విల్ నాట్ డిసగ్రీ. కానీ నేను అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, ఎప్పుడో అప్పుడు ఒక్క క్షణమైనా మీరు ఫీల్ అవుతారు కదా తీసుకుని ఉండాల్సిందే అని. అదే కరెక్ట్, అంతే. నేనంటాను అది దట్ ఈస్ ది టార్చర్ యూ విల్ హ్యావ్. మా క్రూ అందరు నవ్వుతున్నారు సార్ మీరు చెప్తే. అంటే నవ్వడం అంటే ఇంత దే ఆర్ సచ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ అని. అమ్మా నేను మనిషినమ్మా, నేను ఎలా ఆలోచిస్తుంటే నాకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదేంటంటే అది ఏమిటి తెలిసి తెలియకుండా ఏంటంటే అప్పుడప్పుడు అలాగొచ్చి చిక్ ఇలా గుచ్చుతూ ఉంటాయి. తను చెప్పదు, మీరు ఒప్పుకున్నారు, అంతే డిఫరెన్స్. బట్ ఇది వాస్తవం. అంటే మేము అతి భాషలం, వారు మిత భాష. ఏ భాషయో భలే ఉంది సార్ అసలు. నేనంటే ఇది వాట్ ఆర్ యూ లివింగ్ ఫర్, అదే దట్ యూ షుడ్ హ్యావ్ యూ ఎంజాయ్ దట్ అమ్మా. నేను అలా అని చెప్పేసి నాకు గొంతం కోరికలు మనకు ఉంటాయి, నాకు ఉన్నాయి. ఏం సార్ ఆ గొంతం కోరికలు? గోల్డెన్ ఉన్నాయి, కారా కార్లు ఉన్నాయి. కార్లు ఉంది నాకు పెద్ద మంచి, ఒక మర్క్, ఒక BMW. అది తన దగ్గర అడిగితే ఏమండి ఈ రోడ్లకి ఇది అవసరమా అంటుంది, నీ పేర్లకి ఎక్కువ అవుతుందండి అంటుంది. అది 100% కరెక్ట్ సార్, కరెక్టే. బట్ అదే గాలి తీసిన బెల్లు ఇలా అయిపోతాను. సరే నేను అనేది ఏంటంటే దేర్ షుడ్ బి అ డ్రైవ్. కొంటామా లేదా అని కాదు, ఒక మనిషికి ఏమంటారు గోల్ ఉండాలి అని. ఎప్పటికైనా కొనుక్కోవాలి. దట్ మే మీ ఈ వ్యక్తికి సుధాకర్ అనే వ్యక్తి అది డ్రైవ్ అనుకోండి, అదే ఊపిరిపోస్తుంది గ్యారంటీగా. నువ్వు డ్రైవ్ అనుకుని నువ్వు దానికి ఎస్ అనొచ్చు కదా. మళ్ళీ వాళ్ళే పాజిటివ్ థింకింగ్ గురించి మాట్లాడతారు, కానీ ఏది పాజిటివ్ ఉండవు. అర్థమైంది సార్. సార్ ఇంతకీ మీ ఫేవరెట్, మీకు ఇష్టమైన కార్ ఏది, ఏ మోడల్? యు లైక్ సెడాన్స్, హ్యాచ్ బ్యాక్? సెడాన్స్.
అది నాట్ ఎస్యూవీస్ ఆర్ ఎనీథింగ్, అది సెడాన్ మంచి ఒక హుందాయిన పడవంత కారు ఉండాలి. పడవగా ఏడవ కారు, మంచి కారు. ఓ సూపర్ కార్. ఇట్స్ కార్, గుడ్ కార్. మీరు డ్రైవ్ చేస్తారా చెన్నైలో? నేనేనమ్మా. ఐ డోంట్ హ్యావ్ డ్రైవర్. మా ఇంట్లో ఓన్లీ మా ఇంటి ఆయనకే, మాకు సంబంధం లేదు. మా ఇంటి ఆయనకే. సరిగ్గా డ్రైవ్ చేస్తారు? లేదు పాపం తను మా చిన్నవాడు శ్రీకర్ వాజ్ జస్ట్ మంత్స్ ఓల్డ్ బేబీ. దీని మీద తను నేర్చుకుంది. ఓ రోజు ఏదంటే ఊరికే కార్ రివర్స్ చేస్తానని వెనకాల, అంటే అప్పటికి ఈ సిస్టమ్స్ ఆఫ్ ఇది కెమెరాస్ అవన్నీ రాలేదు. తను మర్చిపోయింది క్రేడిల్లో అక్కడ ఉన్నది. వచ్చి గట్టిగా ఎవరో గట్టిగా అరిచేసరికి తిప్పేసరికి వెళ్ళి గోడ కుదేసింది అన్నమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకా తనకి ఫోబియా డ్రైవ్. అవును, చాలా కష్టం సార్ అది కూడా. సో నేను వద్దు అని అంటాను. ఐ విల్ సే వన్స్. అది ఎందుకంటే ఆ ఫోబియా కనుక వచ్చిందంటే ప్రతి క్షణం నరకం. వద్దు, ఐ డోంట్ వాంట్ యూ టు ఎంజాయ్. సో శుభలేఖ సుధాకర్ గారి ఇష్టాల జాబితాలో ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న ప్రాజెక్ట్స్లో మీకు చాలా ఇష్టమైన ప్రాజెక్ట్ ఏది? ఈ మధ్యన ఒక సినిమా చేశాను, అమలాపురంలో చేశాను. అది కూడా ఆల్రెడీ ఇక్కడ గోదావరి కథలో అని ఏదో ఉంది, కబుర్లో కథలో ఏదో వచ్చింది. దాంట్లో ఆల్రెడీ వైరల్ అయిపోయింది. దట్స్ ఎ వెరీ నైస్. దీంట్లో కథ ఏంటంటే ఆ తండ్రి వాళ్ళ అబ్బాయి ఆర్మీలో జాయిన్ అవ్వాలని, ఫర్ సమ్ రీజన్స్ అబ్బాయి పర్సనాలిటీ దీని మీద ఎక్కడో ఈ డజంట్ గెట్. సో అది ఒక తిన్న దీని కింద చేసుకుంటూ ఉంటాడు. అతనికి చెప్తాడు, ఇది నానా నువ్వు ఆర్మీలో వెళ్ళి సర్వ్ చేయడమే అది డ్యూటీ, అది గొప్పతనం అని కాదు. ఏ మనిషి అయినా ఒక చిన్న ప్రాబ్లంలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఆదుకున్నావంటే దట్ ఈస్ అన్ ఆర్మీ. యు ఆర్ అన్ ఆర్మీ. ఒక ఆర్మీ ఆఫీసర్ కూడా ఒక్కొక్కసారి సోల్జర్స్ ఉండరు, బట్ హీ హ్యాస్ టు టేక్ ది డెసిషన్ అండ్ హీ డస్ ఇట్. అలాగే నీ జీవితంలో ఎప్పుడో ఏదో సందర్భం వస్తుంది, అప్పుడు బీ ది ఆర్మీ మ్యాన్, విల్ డూ జస్టిస్ అన్నది కథ తాలూకైదనమాట. జస్ట్ అ పాజిటివ్ థింకింగ్ ఫర్ దట్ బాయ్ టు డ్రైవ్ అండ్ డూ సంథింగ్ గుడ్. సో అది రిలీజ్కి రెడీగా ఉంది. షూటింగ్ మొన్నే జరిగింది. అది ఇట్ టేక్ సమ్ టైం. అండ్ ఇంకా హ్యావ్ యూ సైన్డ్ ఎనీ మోర్ ఫిల్మ్స్ సార్? ఇప్పుడు జరుగుతున్నాయి, మా చిన్న చిన్న సినిమాలు చాలా జరుగుతున్నాయి. అందరూ ఇవాళ ఉన్న దీంట్లో ఇంకొకటి నాకు బాగా నచ్చిన ఇంకో క్యారెక్టర్ మర్సీ కిల్లింగ్ మీద. మర్సీ కిల్లింగ్ దీని మీద ఈ హ్యాజ్ ఎ వైఫ్, బెడ్ రిడన్, కొడుకు కూతురు యాక్సిడెంట్లో చనిపోతారు, మనవరాలు చిన్నప్పటి నుంచి పెంచుతూ ఉంటారు. నౌ షీఈ్ ఎ టీనేజర్. ఈ తాతయ్య నానమ్మ ఈ కష్టాలు ఇవన్నీ చూసి షీ గ్రోస్ ఇన్ దట్ వే. బట్ అది చెప్తుంటే జీవితం ఇది కాదమ్మా, దాట్ కూడా ఒక మంచి అబ్బాయి, నిజంగా ఇతను కూడా చూస్తాడు, మంచి అబ్బాయి ప్రేమిస్తాడు. షీ సేస్ నో నో నో. ఈ తాత ఎప్పుడు అనేవాడు, చెడు మంచోడమ్మా అని చెప్తూనే ఉంటాడు. పోతాత నువ్వు ఇప్పుడు అయితే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వన్ డే షీ రియలైజ్, ఓకే తాత, ఇవాళ ఐమ్ గోయింగ్ టు లిసన్ టు యూ, నేను అబ్బాయితో మాట్లాడతాను అండ్ వీ విల్ ఫిక్స్ అప్. ఇద్దరు మాట్లాడుకున్నాం. షీ మీట్స్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ అగైన్ సేమ్ థింగ్ లైక్ హిస్ వైఫ్, షీఈ్ ఆల్సో ప్యారలైజ్డ్ ఫ్రమ్. ఇప్పుడు ఆ అబ్బాయికి తెలుసుకుని అబ్బాయి వచ్చి అబ్బాయి హీ సేస్, మీరు ఏమనుకోకపోతే ఐ విల్ టేక్ కేర్. హీస్ స్టింకింగ్లీ రిచ్ అనమాట. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరయ్యా అండ్ పోయిపోయి ఇప్పుడు లేదు, నేను అక్కడి నుంచి వచ్చేసి ఐ విల్ టేక్ కేర్. ఈ టేక్ కేర్ అని దీంట్లోనే అసలు అన్నీ వదిలేస్తాడు, ఉద్యోగం, బిజినెస్, ఇవన్నీ. సో ఆ రోజు ఒకరోజు తాతయ్య ఏంటమ్మా సడన్గా ఇప్పుడు ఫోన్, నాకు నీతో మాట్లాడాలి అండ్ దే షీ సేస్ కెన్ యూ కిల్ మీ. అదేంటమ్మా నువ్వు ఈ చేతులతో పెంచింది? ఏ తాతయ్య, వాడు నిజంగా చాలా ప్రేమించాడు, నువ్వు చెప్పినట్టు వాడు చాలా మంచివాడు, అన్నీ కరెక్ట్, కానీ వాడి జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నాడు నా వల్ల. నాకు అది గిల్టీగా ఉంది, నాకు నేను భరించలేకపోతున్నాను. ఫర్ సచ్ ఏ ట్రూ పర్సన్ నేను తిరిగి అతనికి ఏమి ఇవ్వట్లేదు. ఐ వాంట్ హిమ్ టు బికమ్ ఎ బెటర్ పర్సన్. ఐ వాంట్ హిమ్ టు గో క్లైమ్ దిస్ స్టేజ్ అండ్ టాప్ పొజిషన్కి. నాలాంటి ఎంతోమందికి నిజంగా అతను లైఫ్ ఇస్తాడు. అందుకే తాత నేను ఇంకెవరిని అడగలేను, నన్ను అర్థం చేసుకున్నది నువ్వే. యు నో మీ బికాస్ యూ చిన్నప్పుడు ఈ కిల్ సార్. చాలా డీప్ స్టోరీ సార్. ఈ గోస్ట్. సో ఇది కూడా ఇంకా షూటింగ్ అవుతుంది? అయిపోయింది. దిస్ ఫిల్మ్ ఇస్ ఓవర్. డబ్బింగ్ చెప్పాలి. ఇది ఇట్స్ ఎ వెరీ 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 అంటే మన అంటే హియర్ నాకు ఆ కథ చెప్పిన వెంటనే నాకు నచ్చింది, పాత్ర నచ్చింది. బట్ మన దేశంలో మర్సీ కిల్లింగ్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారండి అని అన్న ఆ అబ్బాయి కుర్రాడు ఈజ్ కాన్ఫిడెంట్ సేయింగ్ దట్ సార్, మనం చెప్పిన కథ కానీ మనం వారికి జనాలకి మనం చెప్పే విశ్లేషణ కానీ విషయాలు కానీ దేని రీజన్ కానీ మనం కరెక్ట్గా చెప్తున్నామండి.
So they may definitely accept it. And that I could see from him. That expression is enough. That boy is correct. యాక్చువల్లీ సార్ చాలామంది ఈ పాయింట్ మీద పోరాడిన వాళ్ళు నాకు తెలుసు, అందుకని మర్సీ కిల్లింగ్ గురించి దాని గురించి. అది ఫారిన్ కంట్రీస్లో ఉందమ్మా. అది యూథనేషియా వెన్ వాళ్ళు ఇప్పుడు అదే పాయింట్ తీసుకున్నాడు అబ్బాయి. వెన్ ది పేషెంట్ ఆర్ దట్ పర్సన్ నోస్ దట్ ఫిజికలీ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్, దే కెనాట్ స్టాండ్ ఆన్ దేర్ ఓన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎన్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఫర్ సమ్ పీపుల్. సో ఆ దీని మీద వాళ్ళు అడుగుతూ ఉంటారు. అబ్బాయి రాశాడు, బాగా రాశాడు, అబ్బాయే ప్రొడ్యూసరు, అబ్బాయే హీరో, అబ్బాయే డైరెక్టర్. ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారమ్మా. నాకు ఒక చిన్న ఆనందం ఏంటంటే ఈ కొత్త వాళ్ళకి నాకు ఏజ్ డిఫరెన్స్ చూస్తే నా ఎక్స్పీరియన్స్ అంత కూడా ఉండదు, అంత ఉంటుంది డిఫరెన్స్. బట్ స్టిల్ వెరీ గుడ్ సినిమా, దే ఆర్ మేకింగ్ గుడ్ సినిమా, దే వాంట్ మీ టు యాక్ట్ విత్ దెమ్. చేయాలని మీరు చేస్తే బాగుంటుంది. ఆయన మన గొప్పతనం ఏం లేదు, వెంకన్న నడిపిస్తున్నారు, ఆయనే చేస్తున్నారు. సో ఇచ్చినంత వరకు మనం ఎంత చిత్తశుద్ధితో క్రమశిక్షణతో మనం పనిచేయాలి, అదే నేను చేస్తాను. అక్కడికి వెళ్ళి నథింగ్, నేను మై డైరెక్టర్ ఇస్ మై బాస్. నాకేమైనా ఆలోచన ఉందంటే చెప్పడం వరకు చెప్తాను. యాక్సెప్ట్ చేస్తారా చేయరా అన్నది వారి ఇష్టం. ఒకసారి చిన్న మామూలుగా ఉంటుంది డిస్కషన్, ఒకసారి లేదు అని అనుకున్న తర్వాత నా మైండ్లోంచి డస్టర్ పెట్టి తుడిచేస్తాను. వాట్ ఎవర్ ఈ సేస్ దానికి మోర్ దెన్ 100% ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను, టు మేక్ దట్ లుక్ రీజనబుల్ అండ్ లాజికల్ అండ్ నైస్. అంతే. ఎప్పటిలాగా సార్, అంటే మీరు ఎప్పుడు ఒక ఆలోచింపజేసే ధోరణిలో వెళ్తుంది. ఎంత టచ్ అండ్ గో ఊరికే కొన్ని విషయాలు తెలుసుకుందాం అని అనుకున్నా, టుడేస్ కాన్వర్సేషన్ ఆల్సో హ్యాస్ బీన్ వెరీ ఎలా చెప్పాలి, థాట్ ప్రొవోకింగ్. మరి లైఫ్లో నిజంగా వాట్ ఈస్ హ్యాపీనెస్ అన్న దానికి నిజంగా మనం ఆలోచిస్తేమా, నీ బంగ్లాలు, నీ కార్లు, నీ బ్యాంక్ బ్యాలెన్స్లు, నీ కీర్తి, నీ ప్రతిష్ట, నీ పరువు, నీ అవార్డులు కాదు. వీటన్నిటి వల్ల నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంత ఆనందాన్ని ఇచ్చింది. అదే ఆనందం. దట్ ఈస్ ద మోస్ట్ థింగ్. ఐ మే నాట్ గెట్ అన్ అవార్డ్, బట్ శైలజ గారికి వచ్చిందంటే దట్స్ హ్యాపీనెస్ ఫర్ మీ. అలాగే నాకు వచ్చిందంటే వారికి హ్యాపీనెస్. దిస్ ఈజ్ వాట్ లైఫ్ ఈజ్. అంతే, ఇంతకంటే ఏం ఉండదు. అది గ్రహించుకున్న వాళ్ళు ధన్యులు. ప్రతి తల్లి తండ్రి వాళ్ళు పడిన కష్టాలు పిల్లలు పడకూడదు అనుకుంటారు. ఎందుకు? నా పిల్లల్ని కంఫర్టబుల్గా. దీంట్లో ఇది రైటా రాంగ్ అంటే ఇది ఎప్పుడు $1 million క్వశ్చన్. ఒకసారి రైటు, ఒకసారి రాంగ్. ఎందుకంటే వాళ్ళ కష్టం తెలియకుండా పెంచామనుకోండి చాలా డేంజరస్, రాంగ్ రూట్లోకి వెళ్ళిపోవడానికి. కష్టం తెలియాలి, కింద పడితే దెబ్బ తగిలితే నొప్పి ఏమిటో తెలియాలి. తెలిస్తేనే వాళ్ళు ఇతరులకు అది చేయరు, ఆ హాని చేయరు. అది తెలియకుండా పెంచడం వల్లే చాలా మట్టుకు చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఇది నాకెందుకో బాగా నన్ను లోపల బలపరిచేసింది. మీరు ఇవాళ మనకంటే కొన్ని బయటికి ఇదికి వస్తాయి కానీ 100కి నాకు తెలిసి 95% ది అట్రాసిటీస్ ఆర్ బీయింగ్ డన్ బై ఓన్లీ రిచ్ పీపుల్స్ చిల్డ్రన్. ఇది నేను ఎందుకో నాకు తెలియదు, రైటా రాంగా కాదు. నేను నా సెల్లో రాసేసుకున్నాను, రైట్ ఫ్రమ్ హియర్ టు. మీరు ఎక్కడైనా చూడండి, కానీ బలైపోయేది వేరే వాళ్ళు. ఇది ఫ్యాక్ట్, అది ఉండకూడదు. ఇవాళ దేర్ విల్ బి అంటే దాని కర్మ సిద్ధాంతం అంటారు. అది ఈ జన్మ వచ్చే జన్మను బట్టి అనుభవించేవాళ్ళు. ఇదివరకు ఏదో స్వర్గం నరకం ఉన్నారు. నో స్వర్గం, నో ఇక్కడే. దిస్ లైఫ్ మళ్ళీ పునర్జన్మ, నో పునర్జన్మ అయిపోయింది ఇక్కడ. దీంతో నేను సుధాకర్నమ్మా. నీ కళ్ళు మూసిన తర్వాత రేపు ఇంకెక్కడ పుడితే లాభం ఏముందమ్మా? నేను మళ్ళీ సుధాకర్గా పుట్టితే, మళ్ళీ యాక్టర్ని అయితే అప్పుడు కంటిన్యూటీ. అది పునర్జన్మ వేరు, ఈ సీరియల్ వేరు. అసలు ఇంకో సీరియల్ ఉంటుంది లేదు కూడా తెలియదు. అంతే కదా సార్? సో అలాంటప్పుడు అందుకనే వీటన్నిటి నుంచి నా అంతటా ఇది పిచ్చి అంటే పిచ్చి, వెర్రి అంటే వెర్రి, వికారం అంటే వికారం, పైత్యం అంటే పైత్యం, బుద్ధి లేనితనం అంటే బుద్ధి లేనితనం. ఇలాగా నేను ఇవన్నీ కొట్టేసుకుంటున్నాను. మరు జన్మ నో, ఓన్లీ వన్ జన్మ. ఈ జన్మలో నువ్వు ఏం చేయగలుగుతావు? మంచిగా చెడు, అంతే. నువ్వు చెడు చేయాలా చేసే, వెళ్ళిపో. మంచి చేయాలా చేసే, సింపుల్ థింగ్. ఐ విల్ నాట్ బి నెక్స్ట్ ఇఫ్ ఐ క్లోజ్ మై ఐస్. నేను ఎక్కడ పుడతానో నాకేం తెలుసు? పోనీ ఆ వ్యక్తికి ఏమైనా ఈ మాత్రం ఆవగించంత జ్ఞాపశక్తి ఉండి నేను పలానా పాత లైఫ్లో ఇది అని అంటే ఓకే, మన నాడీ జోషన్కో దీనికి వెళ్తాం. వాడు ఏదో చెప్తాడు, అది నిజమా కాదా నీకు తెలియదు, నాకు తెలియదు. అది మిత్ అగైన్. నమ్మకం, నమ్మితే నమ్ముతాం, లేకపోతే లేదు. శోధించడమే మనిషి నైజం సార్, మనిషి ప్రయాణము. మీరు శోధించిన విషయాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సుధాకర్ గారు.
థ్యాంక్ యూ యాజ్ యూజువల్. థ్యాంక్ యూ యాజ్ ఆల్వేస్. ఐ థింక్ వీ హ్యావ్ నెక్స్ట్ ఎప్పుడు జరిగినా సార్ వెంటనే నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని అడగడం కూడా కరెక్ట్ కాదు. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత జరిగిన నెక్స్ట్ ఈ నాడీ జోస్యం, ఆస్ట్రాలజీ అండ్ ఈ జన్మల గురించి, కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడదాం సార్, విత్ యువర్ పర్మిషన్. ఏమంటారు? ఎనీ టైమ్ వీ కెన్ టాక్. అదేం లేదు, ఇట్ ఈస్ నాట్ నెసరీ. దాని నాకు ఫిక్సేషన్ అంటూ ఏమి ఉండదు. ఐ వుడ్ ఆల్వేస్ లవ్ టు టాక్. ఇట్స్ అన్ ఇంటరాక్షన్. అంతే సార్. అంతే, ఇట్స్ అన్ ఇంటరాక్షన్. నేను ఎప్పుడు అలాగే భావిస్తాను. ఇట్స్ అన్ ఇంటరాక్షన్ ఆఫ్ ఎన్ ఇన్నర్ థాట్. అది రైటా రాంగ్ అనేది మనం చెప్పలేము. నో, ఇట్స్ ఇంట్రెస్టింగ్ డిబేట్ అండ్ పాసిబిలిటీ. ఏం లేదు, మనకి ప్రతి వ్యక్తి ఏమో ఏ పుస్తకం చెప్పదు, ఎవరూ బొట్టు పెట్టి చెప్పరు. భగవంతుడు ఆల్రెడీ మనకి జ్ఞానం ఇచ్చేసాడు. అది నువ్వు ఒక్క నిమిషం ప్రతిరోజు మన మనస్సాక్షి అంటే మనం, లేకపోతే సెల్ఫ్ అనాలిసిస్, వాట్ ఎవర్ ఇట్, కాస్త టైం దానికి నువ్వు పెట్టేసుకుంటే చాలా ఆన్సర్లు అక్కడే దొరికి వ్యక్తిలో చాలా మార్పులు వచ్చేస్తాయి. ఇలా ప్రతి వ్యక్తిలో వచ్చిందంటే మనకి అసలు ఎవరు పోలీసు కూడా అక్కర్లేదు. అంతే, ఏ పోలీసు అక్కర్లేదు, ఏ న్యాయస్థానం అక్కర్లేదు, ఏ లాయర్లు అక్కర్లే, ఏ చార్టర్డ్ అకౌంట్లు అక్కర్లే. ఇల్ బి ట్రూ. ఎప్పుడు వస్తుందో తెలియదు. వెరీ మళ్ళీ చెప్తున్నాను సార్, ఆలోచింపు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టచింగ్ సో మెనీ హార్ట్స్ టుడే. అండ్ మీ ఇష్టాలు మనకు కొన్ని తెలుసుకున్నాం. కాఫీ ఫర్ ష్యూర్, కంది పచ్చడి ఫర్ ష్యూర్, మజ్జి పులుసు ఫర్ ష్యూర్, బిస్కీ ఫర్ ష్యూర్, అండ్ ఆ పాట ఫర్ ష్యూర్, అండ్ ద తమిళ పాట. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.